Okay, guys, welcome to the session. So, yeah, before we start, let me set few ground rules for a smoother session. Okay, so I request everyone to be on mute for a smoother session. So, still, let's make it interactive. మీకు ఏమైనా questions ఉంటే immediately unmute అయ్యి అడగండి. So, feel free to ask me any question at any point of time. Focus, you are investing your time, so make it work, make it count, make it productive. So ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే అది యాక్చువల్లీ టైం ఇన్వెస్ట్మెంట్. సో యూటిలైజ్ యువర్ టైం ప్రాపర్లీ. Be in a peaceful and silent place without any deviations. Keep good internet connection. ఓకే, ఇంటర్నెట్ ఇష్యూస్ మైట్ కమ్ బికాజ్ ఇట్స్ రైనీ సీజన్. ఎవరికైనా ఇంటర్నెట్ ఇష్యూ రావచ్చు. ఒకవేళ నా సైడ్ నుంచి ఇంటర్నెట్ ఇష్యూ ఉంటే మీకు అందరికీ ప్రాబ్లం ఉంటుంది. లేదు మీ సైడ్ నుంచే ఇంటర్నెట్ ఇష్యూ ఉంటే మీకు మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సో నాకేమైనా నా సైడ్ నుంచి ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్లీ కాల్ మీ. దిస్ ఈజ్ మై నంబర్. లేదు మీ సైడ్ నుంచి ప్రాబ్లం ఉంటే చెక్ యువర్ ఆడియో ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఆల్రైట్, అవసరం అనుకుంటే లాగ్ ఆఫ్ అయ్యి లాగిన్ కండి. And do not turn on the camera. This session is being recorded. So don't expose yourself. And join with full details. So proper name, full name, last name, surname to join kandi. It's a Telugu session. I'm expected to talk in Telugu. So majority of the audience are from Telugu background. So in case if any one of you is from non-Telugu background, then it might not relevant for you. Okay, so maybe you can wait for 5 minutes, then you can decide whether to continue or not. I hope you got it. All right, so let's start the session. So today we are going to kickstart AWS Linux. Okay, so it's a AWS DevOps job oriented training. Okay, it's a AWS DevOps, AWS Linux DevOps job oriented training. సో ఈ రోజు మనం ఏం స్టార్ట్ చేయబోతున్నాం? సో AWS Linux కాన్సెప్ట్స్ కిక్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇట్స్ AWS Linux DevOps జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్. ఇందులో మనం ఈరోజు AWS, వాట్ ఈజ్ AWS, వాట్ ఈజ్ Linux అనేది చూద్దాం. దాని ఇంపార్టెన్స్ ఏంటిది విల్ ట్రై టు అండర్స్టాండ్. సరే, సో దిస్ ఇస్ ద డే 1 ఆఫ్ అవర్ జర్నీ. సో ఇది కైండ్ ఆఫ్ ఫ్రెష్ బ్యాచ్ ఫర్ ఎనీవన్ అండ్ ఎవ్రీవన్. ఇట్స్ డే 1. దిస్ ఇస్ నాట్ ఎ డెమో సెషన్. ఓకే, మీరు అడగొచ్చు మరి డెమో ఎప్పుడైంది అంటే, డెమో ఆల్రెడీ కంప్లీట్ అయింది. అది యూట్యూబ్లో ఉంది. మీరు ఎవరైనా కూడా ఆ ఫ్రీ కంటెంట్ని చూడొచ్చు. సో ఎలా చూడాలి యూట్యూబ్ అంటే, ఓకే లెట్ మీ షో యూ రైట్ నౌ. సో మీరు ఓకే లెట్ మీ ఓపెన్ అ ప్రైవేట్ విండో. యూట్యూబ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మధు స్పేస్ కిరణ్ అని కొడితే మీకు వచ్చేస్తుంది మధు కిరణ్ డెవాప్స్. ఏదైతే ఫస్ట్ లింక్ ఉందో అదే ఓపెన్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యుల్ గెట్ గుడ్ కంటెంట్, గుడ్ అప్డేట్స్. సో ఓకే, సో మీరేం చేయొచ్చు, ప్లేలిస్ట్లోకైనా వెళ్ళొచ్చు, వీడియోస్లోకైనా వెళ్ళొచ్చు. సరే, ప్లేలిస్ట్లోకి వెళ్తున్నాం. సో ప్లేలిస్ట్లో యూ విల్ సీ AWS డెవాప్స్ డెమో. ఈ ప్లేలిస్ట్ అయినా ఓపెన్ చేయండి. ఓకే, యా, ఈ డెవాప్స్ డెమో ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ప్రీవియస్ బ్యాచెస్కి నేను మల్టిపుల్ టైమ్స్ తీసుకున్న డెమోస్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో దిస్ ఇస్ లేటెస్ట్ వన్, 13 days ago. సో ఈ డెమో ఒకసారి చూడండి. ఇట్స్ అ లెంతీ వీడియో, 1 hour 42 minutes ఉంది. ఇట్స్ ఓకే, ఇన్వెస్ట్ యువర్ టైం ప్రాపర్లీ. సో ఒక 1.5 hour ఇన్వెస్ట్ చేయండి. నేను చాలా మెల్లిగా చెప్పుకుంటా. ఈవెన్ మీరు 2x స్పీడ్లో విన్నా కూడా, అంటే 1 hour 30 minutes కదా, మీరు 45 minutesలో కూడా ఈ వీడియో కంప్లీట్ చేసుకోవచ్చు. సో అవసరం అనుకుంటే మీరు పాజ్ చేసుకొని మళ్ళీ రిపీట్ చేసుకోండి. మీకు ప్రతిదీ ఈ వీడియోలో అర్థమవుతుంది. అసలు డెవాప్స్ అంటే ఏంటిది, AWS అంటే ఏంటిది, మన కోర్స్ కంటెంట్ ఏంటిది, సో ఎవరు దీనికి ఎలిజిబుల్. సో మీరు ఒక నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా, నాన్ IT బ్యాక్గ్రౌండ్ అయినా, సో కెరీర్ గ్యాప్ ఉన్నా, సో మరి మీరు ఎలిజిబులా కాదా, సో ఎనీవన్ కెన్. ఏమైనా ప్రీ రిక్విసైట్స్ ఉన్నాయా, సో జాబ్ ఇమ్మీడియట్లీ వస్తుందా, రిసెషన్ ఏంటిది, బ్లా 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 బ్లా, ఈ నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం ఆల్రెడీ ఈ డెమో వీడియోలో డిస్కస్ చేశాం. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ అది రిపీట్ చేయను. బట్ యా, మీరు చూడొచ్చు, ఎప్పుడైనా మీ ఫ్రీ టైం చూసుకొని చూడండి. సో డెవాప్స్ ఇవల్యూషన్ ఏంటిది, డెవాప్స్ ఎట్లా ఇవాల్వ్ అయింది, ఇప్పుడు జాబ్స్ ఎలా ఉన్నాయి, కరెంట్ ట్రెండ్లో జాబ్స్ వస్తున్నాయా, వస్తున్నాయి. మీరు చూస్తే నిన్న మొన్న కూడా ఒక అమ్మాయికి జాబ్ వచ్చింది. ఓకే, నా లింక్డ్ఇన్లో ఉంది, లైక్ ఇందులో కూడా ఉంది, చూడండి. సో దేర్ ఆర్ జాబ్స్. సో డోంట్ వరీ. ఫ్రెషర్స్కి జాబ్స్ ఉన్నాయి, బట్ అందరికీ జాబ్స్ వస్తాయా? ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఆ రోజులు వెళ్ళిపోయాయి. సో కరోనా టైం లాగా లైక్ 1 week నేర్చుకుని 2 weeks నేర్చుకుని జాబ్ కొట్టుకునే రోజులు పోయాయి. సో హనీమూన్ పీరియడ్ ఓవర్. మరి ఇప్పుడు ఏంటిది,
సో ఇప్పుడు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, బ్లడ్ అండ్ స్వెట్ ఇస్తారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. Okay, so if you are willing to work hard, definitely you will get job, and you need to upskill yourself. So until and unless you learn the technology, you will not able to crack the interview. So ఇప్పుడు ఇంటర్వ్యూ స్టాండర్డ్స్ మారిపోయాయి. 4 years బ్యాక్, 3 years బ్యాక్ మీకు డెవాప్స్ వచ్చా, ఓకే జాబ్ వచ్చేది. మీకు ఏబిసిడి ఆఫ్ డెవాప్స్ తెలుసా, జాబ్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదు, క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. సో మీలాంటి మనలాంటి వాళ్ళే దీన్ని ఓవర్ క్రౌడ్ చేస్తారు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ డెవాప్స్ నేర్చుకుందామని ప్రాపర్గా నేర్చుకోక జస్ట్ రెజ్యూమేలో మాత్రం పెట్టేసుకొని సో ఓవర్ క్రౌడ్ చేశారు. సో నౌ ఇన్ ఆర్డర్ టు ఫిల్టర్ ద పీపుల్, లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ పెరిగిపోయింది. ఓకే, సో పోస్టులు 100 ఉంటే అప్లికేషన్స్ 1 lakh వస్తున్నాయి. సో ఇన్ ఆర్డర్ టు ఫిల్టర్ ద పీపుల్, అన్వాంటెడ్ పీపుల్ని ఫిల్టర్ చేయడానికి లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ పెరిగిపోయింది. సో దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ కావాలి. సరే, అవన్నీ డెమోలో ఉన్నాయి, చూడండి. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కాల్ మీ ఎనీ టైం. నేను మేబీ ఐ లిఫ్ట్ యువర్ కాల్, రెస్పాన్స్ అవుతాను, కాకపోవచ్చు. కాల్ చేయండి, వాట్సాప్లో పింగ్ చేయండి, వితిన్ 24 hours నేను రెస్పాండ్ అవుతాను. ఒకవేళ కాకపోతే యూ మైట్ కాల్ అగైన్. ఓకే, డోంట్ థింక్ అదర్వైజ్. మీరు మళ్ళీ నాకు కాల్ చేయొచ్చు. ఆల్ రైట్, సో చలో దెన్ విల్ స్టార్ట్. ఓకే, సో టుడే ఇస్ day 1. సో ఇట్స్ అ ఫ్రెష్ బ్యాచ్ అనుకోవచ్చు మీరు. సో లెట్స్ స్టార్ట్. సో వాట్ ఈస్ AWS? సో బేసికల్లీ ఈరోజు మనం క్లౌడ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నాము. సో యా, వాట్ ఈస్ AWS? మీరు గమనిస్తే ఈ క్లౌడ్, ఈ AWS ఇవన్నీ మార్కెట్లో ఇప్పుడు బజ్ వర్డ్స్ అయిపోయినాయి, రైట్? ఏ 10 మందిని అడిగినా ఒక 10 మంది ఇద్దరు దీని గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో డెవాప్స్, క్లౌడ్, లైక్ బజ్ వర్డ్స్ ఎవరిని అడిగినా ఇవే. అది కూడా మీరు గమనిస్తే లాస్ట్ ఐ థింక్ 5 to 10 years నుంచే ఇవి పాపులర్ అయ్యాయి. అంతకన్నా ముందు ఎవరికి తెలియదు. ఇది 2024 కదా, 2014లో ఎవరికి తెలియదు. తెలిసినా కూడా వెరీ ఫ్యూ పీపుల్ క్లౌడ్ అనేది ఒకటి ఉందని. ఓకే, సో మరి ఇప్పుడే ఎందుకు ఇంత పాపులర్ అయింది, రైట్? సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. మీకు అది అర్థం కావాలి ఫస్ట్. సో మీకు అది తెలియాలి అంటే ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈ AWS కన్నా ముందు, ఈ క్లౌడ్ కన్నా ముందు ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉండేది, అప్పుడున్న అప్రోచెస్లో ప్రాబ్లం ఏంటిది, ఆ ప్రాబ్లమ్స్ని ఈ AWS క్లౌడ్ కానీ ఆర్ ఎనీ అదర్ క్లౌడ్ ఓకే ప్రొవైడర్ కానీ ఎలా అడ్రస్ చేస్తున్నారు, ఎలా రిజాల్వ్ చేస్తారు అప్పుడున్న ఛాలెంజెస్ని. అది మీకు అర్థమైతే మీ కాన్సెప్చువల్ క్లారిటీ క్లియర్ ఉంటుంది. సో విల్ ట్రై టు అండర్స్టాండ్ దట్. ఓకే, అంటే సో ఈ క్లౌడ్ కన్నా ముందు ఐటీలో సినారియో ఎలా ఉండేది, రైట్? సో దాట్ వీ విల్ అండర్స్టాండ్ ఫస్ట్. సో బేసికల్లీ ఒక లేమన్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఆల్రెడీ డెమోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో లెట్స్ సే ఓకే, మై నేమ్ ఈజ్ మధు కిరణ్. నాకు ఒక కామర్స్ సైట్ కావాలనుకోండి. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటిది అంటే నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఆన్లైన్ కామర్స్ బిజినెస్, లైక్ ఫ్లిప్కార్ట్ లాగా, అమెజాన్ లాగా, మింత్రా లాగా. నాకు కూడా ఒక మధు కార్ట్ కావాలి, ఆర్ madhukiran.com కావాలి. లెట్స్ సే నాకు ఐ వాంట్ ఆ సైట్. ఏంటి ఆ సైట్? www.emk.com. మధు కార్ట్ అనుకోండి, మధు కిరణ్ అనుకోండి, బై ద వే. సో నేను ఏం చేస్తా, నాకు రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, సో నా బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటిది, నాకు ఇట్లా లాగిన్ పేజ్ ఇలా ఉండాలి, ప్రోడక్ట్స్ డిస్ప్లే ఇలా ఉండాలి, 3Dలో ఉండాలి, 4Dలో ఉండాలి డిస్ప్లే. ఓకే, దానికి క్యాష్ ఆన్ డెలివరీ ఉండాలి, UPI ఇంటిగ్రేషన్ ఉండాలి, సో రివ్యూస్ ఉండాలి, స్టార్స్ ఉండాలి, బ్లా బ్లా బ్లా, ఇలా సమ్ నాకు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో ఆ రిక్వైర్మెంట్స్ నేను ఏం చేస్తాను అంటే ఐటీ వాళ్ళకు ఆర్డర్ పెడతా. అంటే ఇన్ఫోసిస్కో, TCSకో అప్రోచ్ అయ్యి వాళ్ళకు నా సైట్ని ఆర్డర్ పెడతా. ఓకే, వాళ్ళు ఆర్డర్ తీసుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ క్లౌడ్ ఉంటే ఎలా వాళ్ళు సొల్యూషన్ ప్రపోజ్ చేస్తారు, క్లౌడ్ లేకపోతే ఎలా ప్రపోజ్ చేస్తారో చూద్దాం. సరే, క్లౌడ్ లేదనుకుందాం, అప్పుడు అంటే క్లౌడ్ కన్నా ముందు. సో ఆ అప్రోచ్ని ఏమనేవాళ్ళు అంటే ఆన్ ప్రెమైసెస్ అప్రోచ్ అనేవాళ్ళు. ఆన్ ప్రెమ్ అప్రోచ్ ఆర్ ఆన్ ప్రెమైసెస్ సొల్యూషన్ ఆర్ అప్రోచ్, వాట్ ఎవర్. సో ఈ ఆన్ ప్రెమైసెస్ సొల్యూషన్లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనకు సర్వర్స్ కావాలి, రైట్? ఆబ్వియస్లీ ఇప్పుడు డెవలపర్స్ కోడ్ రాస్తారు, సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు, దాన్ని ఎక్కడో దగ్గర డిప్లాయ్ చేయాలి కదా, ఎక్కడో దగ్గర సర్వర్స్, ఎక్కడో దగ్గర దాన్ని హోస్ట్ చేయాలి కదా. సో వీ నీడ్ సర్వర్. సో ఓకే, సో అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు డేటా సెంటర్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఐటీ వాళ్ళు ఆర్ మధు కిరణ్. ఓకే, సర్వర్స్ని ప్రొక్యూర్ చేయాలి, కొనుక్కోవాలి, డేటా సెంటర్ని కొనుక్కోవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ అంటే ఏంటిది? సర్వర్ అంటే ఏదో కాదు. ఓకే, సర్వర్ ఈజ్ సంథింగ్ విచ్ దేనికైతే CPU, RAM
స్టోరేజ్ ఉందో, ఓకే, సర్వర్ అంటే ఏంటిది ఏదో కాదు. సో సర్వర్ ఇస్ అ మెషిన్. ఆ మెషిన్కి సిపియు ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది. ఓకే, సో సిపియు, ర్యామ్, స్టోరేజ్ అంటే హార్డ్ డిస్క్ స్టోరేజ్ అంటే. సో ఆ మెషిన్లో ఏదో ఒక అప్లికేషన్ని హోస్ట్ చేస్తాను. లెట్స్ ఇప్పుడు నేను ఫేస్బుక్ని హోస్ట్ చేసిన, అది ఫేస్బుక్ సర్వర్. డేటాబేస్ని హోస్ట్ చేసిన, అది డేటాబేస్ సర్వర్. ఇన్స్టాగ్రామ్ని హోస్ట్ చేసిన, అది ఇన్స్టాగ్రామ్ సర్వర్. నా సైట్ని హోస్ట్ చేసిన mk.com, అది మధుకాట్ సర్వర్. సింపుల్. ఓకే, సో సర్వర్ అంటే ఏదైనా కావచ్చు. ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉంది, నా ల్యాప్టాప్కి సిపియు ఉంది, ర్యామ్ ఉంది, హార్డ్ డిస్క్ ఉంది. నాది కూడా ఒక రకంగా సర్వర్గా బిహేవ్ చేస్తుంది ఒకవేళ నేను హోస్ట్ చేస్తే. కాకపోతే స్మాల్ స్కేల్ సర్వర్, ఒక ప్రొడక్షన్ గ్రేడ్ సర్వర్ కాదు, ఒక స్మాల్ మెషిన్ అట్లా. సో రియల్ టైంలో ప్రొడక్షన్ గ్రేడ్ సర్వర్ కావాలి, హ్యూజ్ సిపియూ కావాలి, హ్యూజ్ రామ్ కావాలి, హ్యూజ్ స్టోరేజ్ కావాలి. సరే, ఒక 3-4 సర్వర్స్ని నేను ఏం చేస్తా, ప్రొక్యూర్ చేస్తా మార్కెట్లో. ఓకే, సో ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత సో వాటికి నెట్వర్క్ సెటప్ చేస్తా, డేటాబేస్లో, డేటా సెంటర్లో డేటాబేస్ కొనుక్కున్నా, డేటాబేస్ని కూడా లింక్ చేస్తా. ఆల్ రైట్, సో బాగుంది. దెన్ డెవలపర్స్ ఏం చేశారు, ఈ mk.comకి సంబంధించిన కోడ్ రాశారు, దాన్ని నేను వీటిలో డిప్లాయ్ చేస్తాను. ఓకే, దాన్ని ఏం చేస్తా, ఇక్కడ డిప్లాయ్ చేస్తా, ఎంకే వాట్ ఎవర్, ఫేస్బుక్ అనుకోండి, వాట్ ఎవర్. సో డిప్లాయ్ చేసా అనుకోండి. సో ఎంకే సర్వర్, ఎంకే సైట్ని డిప్లాయ్ చేస్తా. సో మధు క్వాడ్ సూపర్, అంటే ప్రాపర్గా కోడ్ రాయించాను. నా సర్వీసెస్ కూడా జెన్యున్గా ఉన్నాయి. సో నా ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ జెన్యున్గా ఉన్నాయి. సో మార్కెట్లో సూపర్ హిట్ అయింది. నేను ఎప్పుడైతే పబ్లిక్ లాంచ్ చేశానో, సో పబ్లిక్ లైక్డ్ ఇట్. ఓకే, బికాస్ నా ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆథెంటిక్ అండ్ జెన్యున్. సో ఆబ్వియస్లీ సర్వీస్ బాగుంటే ఏమవుతుంది, సూపర్ హిట్ అవుతుంది సైట్. సో అందరూ డైలీ బేసిస్లో లెట్సే నా సైట్లోకి లాగిన్ అవుతున్నారు. సో ఏదో ఒక సర్వర్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ని సర్వ్ చేస్తుంది. దెర్ ఆర్ 3 సర్వర్స్, ఏదో ఒక సర్వర్ రిక్వెస్ట్ని సర్వ్ చేస్తుంది. సో ఆన్ అండ్ యావరేజ్ లెట్సే నా సైట్ ఒక 3K రిక్వెస్ట్ని సర్వ్ చేస్తుంది ఆన్ అండ్ యావరేజ్. అంటే నా సైట్ పైన ఒక 3000 మంది యూజర్స్ లాగిన్ అవుతున్నారు అనుకోండి, లేమన్ వర్డ్స్లో. ఓకే, ఏ సైట్లో, మధు క్వాడ్ సైట్లో. బాగుంది, ఫైన్. సో ఈ 3K ఓకే యూజర్ కౌంట్కి ఈ 3 సర్వర్స్ చాలు. అంటే ఈ సర్వర్స్ కెపాసిటీ లెట్స్ ఒక్కొక్క సర్వర్ 1K రిక్వెస్ట్లను హ్యాండిల్ చేస్తుంది అనుకున్నాం. ఆన్ అండ్ యావరేజ్ 1K to 2K. సో 1K రిక్వెస్ట్లను హ్యాండిల్ చేస్తుంది ఒక్కొక్క సర్వర్. సో 3K రిక్వెస్ట్కి మోర్ దెన్ ఇనఫ్. ఇప్పుడు నాకున్న కరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కరెంట్ సెటప్, కరెంట్ డేటాబేస్లో ఉన్న రిసోర్సెస్ మోర్ దెన్ ఇనఫ్. ఓకే, సో గుడ్, 3K ఉంది. సో ఆబ్వియస్లీ ఒక 2 నెలలకు, 3 నెలలకు, 6 monthsకు, 1 yearకు నేను ఏం చేద్దాం అనుకుంటా, నా సైట్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటా. అంటే నేనేం చేయాలి, ఏదో ఒక ఆఫర్ని లాంచ్ చేయాలి. లైక్ బిగ్ బిలియన్ డే, ఓకే, బ్లాక్ ఫ్రైడే, ఫ్లాట్ 50% డిస్కౌంట్, 60% డిస్కౌంట్, ఏదో ఒక డిస్కౌంట్ ఆఫర్ లైక్ బొనాన్జా, ఆషాఢం సేల్, బ్లా బ్లా బ్లా, ఏదో ఒక సేల్ పెడతా. సేల్ పెడితే ఏమవుతుంది తెలుసా, ఆల్ ఆఫ్ సడన్ అందరూ ఇప్పుడు 3000 ఉన్న యూజర్స్ డైలీ బేసిస్లో ఒకటేసారి 3000 కాదు 30,000 మంది అవుతారు. సో డూ యూ థింక్ ఈ 30,000 మంది కస్టమర్లు ఒకటేసారి నా సైట్ పైన లాగిన్ అయితే నా సర్వీస్ చేయగలుగుతాయా? డూ యూ థింక్? నో, సర్వర్ స్టంగ్ అయిపోతుంది. హలో, ప్లీజ్ బి ఆన్ మ్యూట్. ఎవరైతే సైలెంట్ ప్లేస్లో ఉన్నారో మీరు అన్మ్యూట్ అయ్యి మాట్లాడండి. ఐ వాంట్ ఇంటరాక్టివ్ సెషన్ బట్ నాట్ ఎ నాయిసీ సెషన్. మీకేమైనా ఉంటే అడగండి, బట్ యా ఫైన్, ఫ్లో మిస్ కాకుండా. ఇప్పుడు ఒకటేసారి 30,000 మంది యూజర్స్ నా సైట్ పైన లాగిన్ అయితే నా సైట్ హ్యాండిల్ చేయగలుగుతుందా, లేకపోతే హంగ్ అయిపోతుందా? వాట్ డూ థింక్? యా, యూ కెన్ టాక్. హంగ్ అయిపోతుంది, ఇట్ వాంట్ సపోర్ట్. ఎస్ ఆర్ నో? మీరు గమనిస్తే అందుకే చిన్నప్పుడు మనం ఎప్పుడైనా 10th ఇంటర్ రిజల్ట్స్లో వస్తే మనము ఇంటర్నెట్ అప్పట్లో లైక్ ఇంటర్నెట్ సెంటర్ పోయి హాల్ టికెట్ నెంబర్ కొడితే ఓపెన్ కాకపోయేది. ఎందుకు? అందరూ ఒకటేసారి సైట్ మీదకి వచ్చేవాళ్ళు. సిమిలర్, బట్ ఇప్పుడు లేదు. ఎందుకు? చూద్దాం. సో ఏమైందంటే ఒకటేసారి ఈ 3 సర్వర్స్ హ్యాండిల్ చేయలేవు. అందుకే ఇట్లాంటి ఆఫర్స్ ఏమైనా లాంచ్ చేసే ముందే నేను ఏం చేయాలి, ఎక్స్ట్రా సర్వర్స్ని ప్రొక్యూర్ చేసుకోవాలి. నేను ఎక్స్ట్రా సర్వర్స్ని పర్చేస్ చేసి పెట్టుకోవాలి, ప్రొక్యూర్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఎక్స్ట్రా సర్వర్స్ని ప్రొక్యూర్ చేసుకోవాలి, ఎక్స్ట్రా డేటాబేసెస్ని సెట్ చేసుకోవాలి, దానికి అన్నిటిని ముందే కాన్ఫిగర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను ఆఫర్ లాంచ్ చేయాలి, సేల్ రిలీజ్ చేయాలి. అప్పుడు ఈవెన్ 30,000 మంది లాగిన్ అయినా కూడా ఈ ఎక్స్ట్రా సర్వర్స్ ఏవైతే ఉన్నాయో అవి రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకొని సర్వ్ చేస్తాయి ట్రాఫిక్ని. బాగుంది. ఓకే, సో సూపర్ హిట్ అయింది, మళ్ళీ సూపర్ హిట్. ఓకే, నేను ముందే ప్రిపేర్డ్గా ఉన్నా, ఎక్స్ట్రా సర్వర్స్ని ప్రొక్యూర్ చేసుకున్నా, ఎక్స్ట్రా డేటాబేసెస్ని ప్రొక్యూర్ చేసుకున్నా, ఆల్ గుడ్. సో
30,000 మందిని కూడా హ్యాండిల్ చేయగలిగింది నా వెబ్సైట్. సరే నేను ఏదో రోజు సేల్ తీసేయాలి, ఒక 1 మంత్కో 15 డేస్కో 1 వీక్కో సేల్ తీసేయాలి. సో ఐ రిమూవ్ ద సేల్. మళ్ళీ ఏమైతుంది చెప్పండి, మళ్ళీ 30K ఉన్న యూజర్ ట్రాఫిక్ అగైన్ ఏమవుతుంది, బ్యాక్ టు 3K అవుతుంది. ఎస్ సార్, మళ్ళీ ఏమవుతుంది, బ్యాక్ టు 3K అవుతుంది. ఒకవేళ ఈ 3,000 మందికి ఆల్రెడీ ఈ సర్వర్స్ చాలు, ఏవైతే ఈ 1K ఇవి ఉన్నాయో ఎంకే అని 3 బాక్సెస్ ఇవి సరిపోతాయి. ఎక్స్ట్రా బాక్సెస్ అవసరం లేదు, అంటే ఎక్స్ట్రా సర్వర్స్ అవసరం లేదు, జస్ట్ 3K అయితే. బట్ ఆల్రెడీ నేను ఇప్పుడు ఏం చేసిన, బికాజ్ ఆఫర్ రిలీజ్ చేసే ఉద్దేశం ఉంది కాబట్టి నేను ముందే ఎక్స్ట్రా పర్చేస్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు వీటి పరిస్థితి ఏంటిది, ఆర్ యూ గెటింగ్? సో ఇప్పుడు ఏమైతుంది, ఎక్స్ట్రా పర్చేస్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రొక్యూర్డ్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో, అప్పుడు అవి ఏమైనాయి, అన్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోయినాయి. ఓకే, సో అవి ఇప్పుడు యూజ్లెస్ ఒక రకంగా చెప్పాలి అంటే. సో అది నాకు అడిషనల్ బర్డెన్. ఓకే, మధు కిరణ్, నాకు అవి అడిషనల్ బర్డెన్. సర్వర్స్ని ప్రొక్యూర్ చేయడమే ఎక్స్పెన్సివ్, సర్వర్స్ని కొనడమే ఎక్స్పెన్సివ్. అండ్ నా ఆ సర్వర్స్ని కొనడం కాదు, దాన్ని రెగ్యులర్గా మెయింటెనెన్స్లో పెట్టాలి. దానికి 24/7 ఎలక్ట్రిసిటీ కావాలి, కూలింగ్ మెకానిజం కావాలి, ఏసీ కావాలి, యాంటీవైరస్ కావాలి, సో ఫైర్ వాల్స్ కావాలి, సెక్యూరిటీ కావాలి, బ్లా 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 చాలా ఉంటాయి. మెయింటెనెన్స్, ప్యాచింగ్ కావాలి, అప్డేట్స్ చేయాలి ఎప్పటికప్పుడు. సో ఇదంతా అడిషనల్ ఓవర్ హెడ్ ఫర్ మీ. ఇప్పుడు ఆ సర్వర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్లో లేవు, ఎందుకు నా ఆఫర్ తీసేస్తా. ఆఫర్ అయితే ఎప్పుడు ఉండదు, ఎప్పుడో ఒకసారి ఉంటుంది. ఆ సర్వర్స్ యూజ్లో లేవు, ఈ 3K రిక్వెస్ట్లకి ఇవి చాలు, ఈ ఎంకే. మరి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా సర్వర్స్ పరిస్థితి ఏంటివి, అవి సింపుల్గా ఏంటివి, అబ్సోలీట్, అన్వాంటెడ్ సర్వర్స్, అన్యూజ్డ్ సర్వర్స్. సో అది నాకు అడిషనల్ బర్డెన్ ఫర్ మీ. ఓకే, నా ఫోకస్ ఎక్కడ ఉండాలి, నా ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్ పైన, నా సైట్ పైన ఉండాలి. బట్ ఇప్పుడు నా ఫోకస్ ఎక్కడికి వచ్చింది అంటే ఈ అన్వాంటెడ్ సర్వర్స్ని మెయింటైన్ చేయలేక వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, నా మార్జిన్స్ తగ్గిపోతున్నాయి, నా ప్రాఫిట్స్ తగ్గిపోతున్నాయి. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. క్లౌడ్ కన్నా ముందు ఏముండే అంటే ఈ ప్రాబ్లం, ఇట్స్ అ ప్రాక్టికల్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్ని మార్కెట్లో కొందరు అడ్వాంటేజ్ తీసుకున్నారు, దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని దెర్ ఆర్ ఫ్యూ టాప్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్. వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రాబ్లమ్ని వాళ్ళకి అడ్వాంటేజ్గా తీసుకొని వాట్ దే హ్యావ్ డన్, వాళ్ళు డేటా సెంటర్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ ముందే సెటప్ చేసి పెట్టుకున్నారు. అంటే మార్కెట్లో కొందరు బిగ్ షాట్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటివి అంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్. ఓకే, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్. సో వాళ్ళ బ్రాండ్స్ ఏంటివి, సో అమెజాన్ వన్ బ్రాండ్ ఏంటంటే AWS, మైక్రోసాఫ్ట్ వన్ బ్రాండ్ ఏంటి అంటే అజ్యూర్, గూగుల్ వన్ బ్రాండ్ ఏంటి అంటే GCP. మీకు వీళ్ళు తెలుసు, అమెజాన్ అయినా సరే, అజ్యూర్ అయినా సరే, GCP అయినా సరే. సో వీళ్ళకు మనీతో ప్రాబ్లం లేదు, వీళ్ళు ఆల్రెడీ మార్కెట్లో బిగ్ షాట్స్. సో వాళ్ళకి మనీతో ప్రాబ్లం లేదు, ఇన్వెస్ట్మెంట్తో ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ సర్వర్స్ని, డేటా సెంటర్స్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ ముందే సెటప్ చేసి పెట్టారు, అక్రాస్ ద వరల్డ్, ఇంక్లూడింగ్ హైదరాబాద్లో కూడా ఉంది వాళ్ళ డేటా సెంటర్. ఓకే, సో వాళ్ళు ముందే సర్వర్స్ని అన్నిటిని సెటప్ చేసి పెట్టారు, డేటా సెంటర్స్ని. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, మధు కిరణ్ నీకేంటి ప్రాబ్లం, నీ ఆఫర్ లాంచ్ చేసినప్పుడు కొత్త సర్వర్ కావాలి, సో డోంట్ వరీ అబౌట్ ఇట్ బ్రో, మేము ఇస్తాను నీకు కొత్త సర్వర్, నువ్వు ముందే మనీ కూడా పే చేయాల్సిన పని లేదు. నీకు ఎప్పుడు సర్వర్ కావాలో చెప్పు, అంటే మీరు ఎప్పుడైతే ఆఫర్ లాంచ్ చేస్తున్నావో మాకు చెప్పు, మేమే కొత్త సర్వర్ని అప్ చేస్తాం నీకు. ఓకే, మేమే మీకు ఒక సర్వర్ని రెంటల్ బేసిస్లో ఇస్తాం. ఓకే, పోస్ట్ పెయిడ్ సర్వీస్, అది కూడా ఆన్ డిమాండ్ సర్వీస్, పే యాజ్ యూ గో, నువ్వు ముందే పే చేయాల్సిన పని లేదు. నీకు ఎప్పుడైతే ఆఫర్ ఉందో, ఎప్పుడైతే లోడ్ పెరుగుతుందో అప్పుడు కొత్త సర్వర్స్ని మేమే లాంచ్ చేస్తాం. ఎప్పుడైతే లోడ్ లేదో, ఎప్పుడైతే ఆఫర్ లేదో ఆ సర్వర్స్ని మేమే డిలీట్ చేస్తాం. మళ్ళీ లోడ్ పెరిగిందా మళ్ళీ మేమే అప్ చేస్తాం. సో వీ విల్ మేక్ షూర్ ఎంత లోడ్ వచ్చినా నీ సైట్ మాత్రం అప్ అండ్ రన్నింగ్ ఉంటుంది, 24/7 నీ సైట్ డౌన్ కాదు. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అని వీళ్ళు చెప్తారు. ఎవరు, దీస్ క్లౌడ్ ప్రొవైడర్స్. ఎవరు వీళ్ళు, AWS, Azure, GCP. Who are they? They are cloud providers. వాళ్ళ బ్రాండ్స్ ఏంటివి, AWS ఎవంది, అమెజాన్ వంది, Azure మైక్రోసాఫ్ట్ వంది, గూగుల్, GCP గూగుల్ ఓడిది. ఓకే, సో వాళ్ళు ఏమిస్తారు, ఓవర్ ద ఇంటర్నెట్ సర్వీసెస్ ఇస్తారు. వాళ్ళు ఎక్కడున్నారు నీకు అనవసరం, సింపుల్, అక్రాస్ ద వరల్డ్ ఉన్నారు, డిఫరెంట్ జియో లొకేషన్స్లో వాళ్ళ సర్వర్స్ ఉన్నాయి. సో నీకు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి వాళ్ళ సర్వీస్ తీసుకో, వెంటనే మనీ పే చేయాల్సిన పని కూడా లేదు. కావాలంటే ఇనిషియల్లీ ఫ్రీగా వాడుకో, 1 year ఫ్రీగా వాడుకో, లిమిటెడ్ సర్వీసెస్. ఓకే, 1 year ఫ్రీగా వాడుకో, నచ్చితేనే కంటిన్యూ చేసుకో.
అండ్ బిల్ వచ్చిన తర్వాతనే పే చేయి. సో ఓకే, హూ ఆర్ దే ఆర్ క్లౌడ్ ప్రొవైడర్స్. దే ఆఫర్ సర్వీసెస్ ఓవర్ ద ఇంటర్నెట్. ఏం సర్వీస్? నేను సింపుల్ గా సర్వర్ అని చెప్తున్నాను, కానీ ఎన్ నంబర్ ఆఫ్ సర్వీసెస్. ఇట్ కుడ్ బి కంప్యూట్ సర్వీస్, డేటాబేస్ సర్వీస్, నెట్వర్క్ సర్వీస్, స్టోరేజ్ సర్వీస్, okay, robotics, artificial intelligence, n number of services they are offering over the internet. Who are they are cloud providers. వాళ్ళ నేమ్స్ ఏంటివి, వాళ్ళ బ్రాండ్ నేమ్స్ ఏంటివి? AWS, Azure, GCP. క్లియరా? హలో, అందరికి కాన్సెప్ట్ క్లియరా? ఐఎమ్ ఆస్కింగ్. ఏమైనా ఉంటే ఇప్పుడే అడగండి. ఐడియా ఇస్ యూ షుడ్ గెట్ ద కాన్సెప్ట్. ఎనీ క్వశ్చన్స్? క్విక్. సార్ ఇప్పుడు ఈ AWS అజ్యూర్ వీల్ ప్రొవైడ్ చేసేటివి వర్చువల్ సర్వర్సా, ఫిజికల్ సర్వర్సా? వర్చువల్ సర్వర్స్. ఓకే, ఫిజికల్ సర్వర్ అంటే ఏంటి చెప్పు. మ్యూట్లోకి వెళ్ళిపో. మ్యూట్లోకి వెళ్ళంటారా? బేసికలీ ఫిజికల్ సర్వర్ అంటే ఏంటిది? మీరు టచ్ చేస్తే దాన్ని ఫిజికల్ సర్వర్ అంటారు. ఓకే, సో అది ఎక్కడుందో మీకు తెలుసా? ఓకే, సో మీ దగ్గర అయితే లేదు కదా. అవన్నీ వర్చువలైజేషన్, విల్ సీ లేటర్. ఓకే, సో అవన్నీ వర్చువల్ సర్వర్స్. దాని గురించి డీప్ డైవ్ తర్వాత పెడతాను. సో అవన్నీ డేటా సెంటర్స్లో ఉన్న వర్చువల్ సర్వర్స్. ఆ సర్వర్స్ని మీకు ఓవర్ ద ఇంటర్నెట్ ఆఫర్ చేస్తాను. ఇంకా లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, బై ద వే ఎవ్రీవన్ కన్ఫర్మ్. సో ఇంకా లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, సింపుల్గా ఇంకా లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, లెట్స్ సే నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది అబ్బా. ఓకే, ఇప్పుడు నేను బిర్యానీ తినడానికి 2 అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి ఆన్ ప్రేమ్ అప్రోచ్, ఒకటి క్లౌడ్ అప్రోచ్. ఆన్ ప్రేమ్ అప్రోచ్ అంటే ఏంటి తెలుసా? నేనే కోడిని కొనుక్కోవాలి. ఓకే, నేనే దాన్ని కట్ చేయాలి చికెన్ని. సో నేనే చికెన్ని మ్యారినేట్ చేయాలి, నేనే బిర్యానీ ప్రిపేర్ చేయాలి, నేనే సిలిండర్ కొనుక్కోవాలి, నేనే కుక్కర్ కొనుక్కోవాలి. మొత్తానికి ఆల్ ప్రిపరేషన్స్ నేనే చేసుకోవాలి, తర్వాత తినాలి. ఓకే, నేను తినే ఒక సింగిల్ చికెన్ బిర్యానీకి ఇంత బిల్డప్ అవసరం లేదు. ఎస్ సార్, నేను తినే ఒక సింగిల్ చికెన్ బిర్యానీకి, ఒక ప్లేట్ బిర్యానీకి ఇంత బిల్డప్ అవసరం లేదు. సో అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ మై ప్రెమైసెస్. దాన్నే ఆన్ ప్రెమ్ సొల్యూషన్ అంటారు. ఎవ్రీథింగ్ ఐఎమ్ డూయింగ్ ఆన్ మై ప్రెమైసెస్. దెన్ వాట్ ఈస్ క్లౌడ్ అప్రోచ్? సింపుల్, ఓవర్ ద ఇంటర్నెట్. నా మొబైల్ ఓపెన్ చేస్తా, ఇంటర్నెట్ ఆన్ చేస్తా, ఓకే, మొబైల్ డేటా ఆన్ చేస్తా, వైఫై ఆన్ చేస్తా, స్విగ్గీ కానీ జొమాటో కానీ డిఫరెంట్ బ్రాండ్స్లో ఉన్న అప్లికేషన్స్ నా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటా, ఓపెన్ చేస్తా. నాకు నచ్చిన బిర్యానీ, చికెన్ బిర్యానీయా, మటన్ బిర్యానీయా, నాకు నచ్చిన ఫ్లేవర్, ఓకే, సో నాకు నచ్చిన క్వాంటిటీ, నాకు నచ్చిన రెస్టారెంట్ నుంచి మా ఇంటికే డెలివరీ పెట్టుకుంటా. సో ముందు మనీ పే చేయాలి. బిర్యానీ నా ఇంటికి వచ్చిన తర్వాతనే మనీ పే చేస్తారు. క్యాష్ ఆన్ డెలివరీ, పోస్ట్ పెయిడ్ సర్వీస్. సో సింపుల్గా అదేంటి చెప్పండి? క్లౌడ్ సర్వీస్. అది క్లౌడ్ సర్వీస్. ఇంకా స్విగ్గీ వాడు ఏమంటాడు? సో ఫస్ట్ ఆర్డర్ పైన 50% డిస్కౌంట్ కూడా ఇస్తాడు. అట్లనే ఇక్కడ కూడా సో ఫస్ట్ 1 year ఫ్రీగా కూడా పడిస్తాడు కొన్నిటిపైన. సో అదే క్లౌడ్ అంటే. ఓవర్ ద ఇంటర్నెట్ సర్వీస్ తీసుకున్నా అనుకో, అది క్లౌడ్. నా కళ్ళ ముందే నా ప్రెమైసెస్ లో నేను మొత్తం సెటప్ చేసుకున్నా అనుకో, అది ఆన్ ప్రెమ్ సొల్యూషన్. డిడ్ యూ గెట్ ఇట్ క్లియర్? హలో, ప్లీజ్ కన్ఫర్మ్. all 90 people, please confirm. Everyone? Yes sir. Yes, good. Yes sir. సో నౌ ద క్వశ్చన్ ఈస్, ఏ క్లౌడ్ మనం నేర్చుకోవాలి? అజ్యూర్ నేర్చుకోవాలా, AWS నేర్చుకోవాలా, GCP నేర్చుకోవాలా? సో చాలా మంది క్వశ్చన్. మీరు బయట మార్కెట్లో వెళ్తే ఒక్కొక్కరు ఒక్కో సజెషన్ ఇస్తారు. కొందరు AWS నేర్చుకోమంటారు, కొందరు అజ్యూర్ నేర్చుకోండి జాబ్స్ బాగుంటాయి అంటారు, కొందరు GCP ఇప్పుడే నేర్చుకోండి, ఇంకెవరు నేర్చుకోలేదు, మీరే ఫస్ట్ నేర్చుకున్నట్టయితే మీకు జాబ్స్ బాగా వస్తాయి అంటారు. సో మరి ఏది నేర్చుకోవాలి? మీకు కూడా ఈ క్వశ్చన్ ఉందా మైండ్లో? సో విచ్ క్లౌడ్ టు లర్న్ ఆర్ ఏది? AWS sir. సో నన్ను అడిగితే ఏ క్లౌడ్ నేర్చుకున్నా ఒకటే. ఓకే, అన్ని క్లౌడ్సే, అన్ని సేమ్. ఏదైనా నేర్చుకోవచ్చు, కానీ ఆ నేర్చుకునేది ఏదో ప్రాపర్గా నేర్చుకోండి. సో అన్ని పైన నేర్చుకోండి. ఏది ఇంటర్వ్యూ క్లియర్ చేసేలా నేర్చుకోకపోతే వేస్ట్. సో లర్న్ వన్ క్లౌడ్, బట్ డెప్త్గా నేర్చుకోండి, ప్రాపర్గా నేర్చుకోండి. అది AWS అయినా, అజ్యూర్ అయినా, GCP అయినా. ఎందుకంటే ఇవన్నీ సిమిలర్. ఓకే, అవన్నీ క్లౌడ్ టెక్నాలజీయే. కాన్సెప్ట్ ఒకటే, అండర్లైన్ కాన్సెప్ట్ ఒకటే, మేబీ ఫీచర్స్ మారుతాయి. దిస్ ఇస్ సిమిలర్ టు కార్ డ్రైవింగ్. నేను ఇప్పుడు ఒక బ్రాండ్ కార్ డ్రైవింగ్ చేయడం నేర్చుకుంటే వేరే బ్రాండ్ కార్స్ అయినా నేను డ్రైవ్ చేయగలుగుతాను. ఇప్పుడు నేను ఆడి కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే BMW కార్ కూడా డ్రైవ్ చేయగలుగుతా, బెంజ్ కార్ కూడా డ్రైవ్ చేయగలుగుతా. ఎందుకంటే కాన్సెప్ట్ ఒకటే. అన్ని కార్లకు 4 టైర్సే ఉంటాయి, స్టీరింగ్ ఒకటే ఉంటుంది, బట్ ఫీచర్స్ మారుతాయి, ప్రైస్ మారుతుంది. ఓకే, సో ఇక్కడ ఫీచర్ ఉంటుంది, అక్కడ ఫీచర్ ఉంటుంది, బ్రాండ్ మారుతుంది, ఇక్కడ కూడా అంతే. సో బేసికల్లీ బ్యాక్ ఎండ్లో సేమ్ స్టోరేజ్, సేమ్ CPU, సేమ్ ర్యామ్, అంత ఒకటే కాన్సెప్ట్.
బట్ నేమ్స్ మారుతాయి. ఏడబ్ల్యూఎస్లో EC2 ఇన్స్టాన్స్ అంటాం సర్వర్ని, అజూర్లో మేబీ VM అంటాం, ఇక్కడ ఇంకేదో అంటాం. ఓకే, సో బట్ అండర్లైన్ కాన్సెప్ట్ ఒకటే. అందుకే ఒకటి ప్రాపర్గా నేర్చుకోండి. లెట్స్ సే మీరు ఇప్పుడు AWS నేర్చుకోవడానికి మేబీ ఒక 2 months పట్టింది, ఫైన్. అజూర్ నేర్చుకోవడానికి 1 month చాలు, GCP నేర్చుకోవడానికి ఇంకో 1 month చాలు. లేదు మీరు అజూరే 2 months నేర్చుకున్నారు, AWS నేర్చుకోవడానికి 1 month చాలు. అంటే ఎందుకంటే ఆల్రెడీ మీరు నేర్చుకున్నదే, టర్మ్స్ మారుతాయి. ఇప్పుడు మీకు మొబైల్ ఆపరేషన్ తెలుసు, ఆండ్రాయిడ్. ఐఫోన్లో మీకు నేర్చుకోవడం పెద్ద మ్యాటరా? మేబీ కొత్తలో కన్ఫ్యూజన్ అనిపిస్తుంది ఐఫోన్. లేదు మీరు 2 రోజులు ఐఫోన్ వాడారు, ఇప్పుడు ఆండ్రాయిడ్కి షిఫ్ట్ అయితే ఏంటి, మేబీ 1-2 days ప్రాబ్లం అనిపిస్తుంది కొత్తలో. తర్వాత సేమ్ కాన్సెప్ట్, కాల్ అయితే అదే. ఓకే, సో కాంటాక్ట్స్ లిస్ట్ అయితే అదే, వాట్సాప్ అదే, అన్నీ అవే. ఓకే, సో ఇక్కడ ఏమంటాం, ప్లే స్టోర్ అంటాం. ఐఫోన్లో ఏమంటాం, యాప్ స్టోర్ అంటాం, ఒక యాప్స్ డౌన్లోడ్ చేయాలనుకుంటే. సిమిలర్ థింగ్. సో ఏదైనా నేర్చుకోండి కానీ ప్రాపర్గా డీప్ డైవ్ చేయండి. సో మరి ఏది బెటర్? సరే ఓకే, ఇది బాగుంది, మార్కెట్ ఎలా ఉంది, అజూర్కి బాగుందా, AWSకి బాగుందా? అన్నిటికీ బాగానే ఉంది, అలా ఏం లేదు. కానీ AWS ఏంటి అంటే ముందు నుంచి ఉంది. AWS ఎప్పటి నుంచో ఉంది. స్టార్టింగ్ ఈ క్లౌడ్ని ఇంట్రొడ్యూస్ చేసింది AWS వాడు. ఈ అజూర్ వాడు, GCP వాడు ఈ మధ్యలో వచ్చారు. ఒకవేళ 100% మార్కెట్ షేర్ అనుకుంటే 60% ప్రస్తుతానికి ఈ మూమెంట్కి అరౌండ్, ఓకే మళ్ళీ సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకున్న ఐడియా ప్రకారం అరౌండ్ 60% AWS ఉంది, అజూర్ ఒక 30% ఉంది, ఒక 10-15% GCP ఉంది. ఓకే, 10-15% GCP ఉంది అనుకుందాం. సో మరి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? సేమ్, 60% జాబ్స్ AWS పైన ఉంటాయి, 30% జాబ్స్ అజూర్ పైన ఉంటాయి, 15% జాబ్స్ GCP పైన ఉంటాయి. మరి కాంపిటీషన్ ఎట్లా ఉంది? కాంపిటీషన్ కూడా అట్లనే ఉంటుంది. సో కొందరు ఏమంటారు, కాంపిటీషన్ GCPకి తక్కువ, GCP నేర్చుకుంటే బెటర్, ఇంకెవరు నేర్చుకోలేదు. సో అజూర్ కూడా ఇంకా అందరూ నేర్చుకోలేదు, అజూర్ నేర్చుకోండి, కాల్స్ ఎక్కువ ఉన్నాయి. సి మీకు సింపుల్, మీరు ఒక AWS నేర్చుకున్నారు అనుకో, కాంపిటీషన్ ఎక్కువనే ఉంటుంది, కాల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. లేదు మీరు GCP నేర్చుకున్నారు అనుకో, కాంపిటీషన్ తక్కువనే ఉంటుంది, కాల్స్ కూడా తక్కువ ఉంటాయి. ఓకే, సో బట్ నన్ను అడిగితే బికాజ్ మీరందరూ ఇప్పుడు బిగినర్స్ కాబట్టి కాల్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, కాంపిటీషన్ కూడా ఎక్కువనే ఉంటుంది, కాల్స్ కూడా ఎక్కువనే ఉంటాయి. సో గో ఫర్ AWS. ఓకే, సో లేదు నేను లిమిటెడ్గా GCP నేర్చుకుంటా, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది బట్ కాల్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇప్పుడు లెట్స్ దీనికి వీక్లీ 5 calls వచ్చినాయి అనుకుందాం AWS పైన, GCP పైన మంత్లీ 5 calls వస్తాయి. దట్ ఈస్ ప్యూర్లీ చాయిస్ అండి, ఏది నేర్చుకున్నా ఒకటే. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సో ఫ్యూచర్ అన్నిటికీ బాగానే ఉంటుంది, ఎందుకంటే వీళ్ళందరూ టాప్ ప్లేయర్స్. ఓకే, ఇప్పుడు గూగుల్ చిన్న కంపెనీ కాదు, మైక్రోసాఫ్ట్ చిన్న కంపెనీ కాదు, అమెజాన్ చిన్న కంపెనీ కాదు. వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం లేదు, మనీ ప్రాబ్లం లేదు, దే ఆర్ ఇన్వెస్టింగ్ హ్యూజ్. సో వీళ్ళు ఫ్యూచర్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే AWS మార్కెట్ షేర్ ఎక్కువ ఉంది, మేబీ ఒక డౌన్ ద లైన్ 5 yearsలో ఆర్ 3 yearsలో అజూర్కి ఎక్కువ రావచ్చు, ఆర్ మేబీ గూగుల్ అగ్రెసివ్గా ఎక్స్పాండ్ చేస్తే గూగుల్ ఓడి పెరగవచ్చు. వీ నో ఇట్ రైట్, గూగుల్ ఓడి దేంటైనా ఎంటర్ అయిందంటే అది కంప్లీట్ మార్కెట్ని ఆక్యుపై చేసుకుంటాడు. సో వీ డోంట్ నో, బట్ ఏదైనా ఒకటే. సో ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుల్లో మల్టీ క్లౌడ్ స్పెషలిస్ట్ జాబ్స్ కూడా ఎక్కువైతున్నాయి. అంటే అట్లీస్ట్ ఒక క్లౌడ్ డెప్త్లో వచ్చి ఉండాలి, మిగతా క్లౌడ్స్ పైన పైన నాలెడ్జ్ ఉండాలి. సో అందుకే అట్లీస్ట్ ఒక క్లౌడ్ డెప్త్లో నేర్చుకోండి. సో నౌ ఐ విల్ టీచ్ AWS. వై? ఐ హ్యావ్ ఎక్స్పర్టైజ్ ఆన్ AWS. నాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కూడా AWS లోనే ఉంది. నా ప్రీవియస్ ఆర్గనైజేషన్స్లో ఐ వర్క్డ్ ఆన్ AWS. ఓకే, సో క్లియర్? am I clear? హలో, జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి అంటారు కదా సార్ ఫ్రెషర్స్ కి AWS దాంట్లో? సరే, జాబ్ ఆపర్చునిటీస్ దేంట్లో ఎక్కువ ఉన్నాయి చెప్పు. అంటే మామూలుగా బయట ఎవరినైనా అడిగితే క్లౌడ్ టెక్నాలజీస్ ఫ్రెషర్స్ కి ఓపెనింగ్స్ తీసుకోరు మాక్సిమం వాళ్ళు అంటారు కదా. సరే, దట్ గాట్ ఇట్, ఆ పాయింట్ నాకు అర్థమైంది. ఫ్రెషర్స్కి దేనికి తీసుకుంటారు బయట? మీరు తెలుసుకునే దాని ప్రకారం చెప్పండి, చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, అంటే డెవలపర్ సైడ్ సార్, ఫుల్ స్టాక్ ఇలా. ఇది ఆల్రెడీ నేను డెమోలో చెప్పాను బ్రో. మీకు ఒకవేళ కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే గో ఫర్ ఫుల్ స్టాక్ జావా ఆర్ ఫుల్ స్టాక్ పైథాన్ ఆర్ డేటా సైన్స్ ఆర్ క్లౌడ్ డెవాప్స్, ఏదైనా ఒకటే. సో ఫ్రెషర్స్కి డెవాప్స్లోనో క్లౌడ్లోనో జావాలోనో కాదు, దేంట్లో అయినా కూడా జాబ్ ఆపర్చునిటీస్ తక్కువనే ఉంటాయి, టు బీ హానెస్ట్. ఓకే, ఎందుకు అంటే ఫ్రెషర్స్కి ఆన్ క్యాంపస్లో వస్తేనే జాబ్ వచ్చినట్టు, లేదు అంటే స్ట్రగుల్ ఉంటుంది. జాబ్స్ లేక కాదు, నంబర్ ఆఫ్ ఫ్రెషర్స్ ఎక్కువై. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల మంది బయటకు వస్తున్నారు, ఏపీ తెలంగాణలో నుంచి కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. వాడు సివిల్ బ్యాక్గ్రౌండ్ అయినా, మెకానికల్ బ్యాక్గ్రౌండ్ అయినా, CSE అయినా, IT అయినా, అందరికీ సాఫ్ట్వేర్ జాబే కావాలి.
సో మరి అంత డిమాండ్ని ఐటీ ఎక్కడి నుంచి సప్లై చేస్తారు చెప్పండి. సో దెర్ ఆర్ జాబ్స్, కానీ క్రౌడ్ ఎక్కువ ఉంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంది, లిమిటెడ్ జాబ్స్ ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో అందుకే రిలేటివ్లీ ఫ్రెషర్స్కి జాబ్స్ తక్కువనే ఉన్నాయి. బట్ మీరు ప్రాపర్గా నేర్చుకొని, సో లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండి, సర్టిఫికేషన్స్ చేసి, ప్రాజెక్ట్స్ చేసి, ఓపికగా రెగ్యులర్గా అప్లై చేస్తే బ్రైట్ ఫ్యూచర్ ఈస్ దేర్. నేను ఆల్రెడీ ముందే చెప్పాను, ఆ రోజులు పోయాయి. ఓకే, 1-2 వీక్స్లో నేర్చుకొని జాబ్ తెచ్చుకుందామంటే ఆ రోజులు లేవు. ఈవెన్ ఈ ఫుల్ స్టాక్ జావాకైనా సరే నేను ఓకే మీకు ఒకవేళ అలా నేర్చుకోవాలనుకుంటే, కోడింగ్ పైన, ప్రోగ్రామింగ్ పైన డీప్ అండర్స్టాండింగ్ ఉంది, ప్యాషన్ ఉంది అనుకుంటే, ఓన్లీ ప్యాషన్ ఉంటుంది, ఎందుకంటే ప్రోగ్రామింగ్ అది. మీకు ప్యాషన్ ఉంది అనుకుంటే గో ఫర్ ఫుల్ స్టాక్ జావా ఆర్ డేటా సైన్స్, కంప్లీట్ డేటా సైన్స్, ఫుల్ స్టాక్ డేటా సైన్స్ అలా. కానీ పైన నేర్చుకోకండి, అంటే ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటా, రియాక్ట్ జేఎస్ నేర్చుకుంటా, నోడ్ జేఎస్ నేర్చుకుంటా, ఓన్లీ AWS నేర్చుకుంటా, ఓకే, లేదంటే ఓన్లీ డెవాప్స్ నేర్చుకుంటా, లేదంటే ఇంకేదో పవర్ BI నేర్చుకుంటా, MuleSoft నేర్చుకుంటా, సర్వీస్ నౌ నేర్చుకుంటా, నేను రికమెండ్ చేయను. నేర్చుకుంటే ఎండ్ టు ఎండ్ నేర్చుకోండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. జాబ్స్ లేవని కావు, తక్కువ ఉన్నాయి. ఓకే, ఫ్రెషర్స్కి అయితే చాలా తక్కువ ఉన్నాయి. మరి నేను మీకు చివరిలో అడగడానికి అవకాశం ఇస్తాను. సో బికాస్ మనం వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైమ్, ఐ అలౌ యూ టు ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ద ఎండ్. సో ఫార్ క్లియర్? హలో, సో ఫార్ క్లియర్? క్లియర్ సార్. ఒక చిన్న డౌట్. చెప్పండి, కంటెక్స్ట్ లోనే అడగండి, అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ వద్దు. ఇది మొన్న ఒక రీసెంట్ గా ఇంటర్వ్యూకి పోయాను, ఒక ఫ్రెషర్ అని చెప్పారు, కానీ ఇంటర్న్షిప్స్ అడుగుతున్నారు. అదే అంటున్నారు, విల్ డిస్కస్ ఇన్ ద ఎండ్. పార్క్ యువర్ క్వశ్చన్, హోల్డ్ యువర్ క్వశ్చన్, ఓకే, టిల్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. ఓకే, ఏం లేదు, మళ్ళీ నేను అనుకున్న కాన్సెప్ట్ కవర్ చేయాలి. సో నా ముందుకెళ్దాం. సో నా యూ అండర్స్టూడ్ క్లౌడ్. మరి లైనెక్స్ ఏంటిది? సో లైనెక్స్ ఏంటిది, రైట్? సో క్లౌడ్ మీకు అర్థమైంది, వీఆర్ గోయింగ్ టు లర్న్ AWS. దెన్ వాట్ ఈస్ దిస్ లైనెక్స్? సో వాట్ ఈస్ దిస్ డెవాప్స్? సో డెవాప్స్ నేను డెమోలో కవర్ చేస్తాను. సో లైనెక్స్ ఏంటిది అంటే ఇట్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎవరైనా అడిగితే చెప్తారు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటిది. ఓకే, సో వాట్ ఈస్ లైనెక్స్? సో లైనెక్స్ ఇస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మరి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటిది? కెన్ ఎనీవన్ టెల్? Interface between user and system. Okay, it's an interface between user and system. Anyone else? ఇంకెవరైనా బెటర్గా చెప్పగలుగుతారా? దట్ ఈస్ ట్రూ, కరెక్ట్. మ్యాన్ అండ్ మెషిన్. మ్యాన్ అండ్ మెషిన్, యా కరెక్ట్. సో సింపుల్గా చెప్పాలి అంటే ఫస్ట్ లైనెక్స్ ఏంటిది అంటే, మీకు ఇందాక మీరు ఈ డయాగ్రామ్ చూసారు కదా, ఇందులో ఈ రెక్టాంగిల్స్, ఈ స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఇవేంటివి? సర్వర్ అని చెప్పారు. ఓకే, సర్వర్ అంటే ఏంటిది? సర్వర్ అంటే సింపుల్గా చెప్పాలంటే హార్డ్వేర్. ఓకే, సో దానికి CPU ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది. CPU ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది. ఆ సర్వర్లో మనం అప్లికేషన్ని హోస్ట్ చేయాలి. అది ఫేస్బుక్ అప్లికేషన్ కానివ్వండి, మధుకిరణ్ అప్లికేషన్ కానివ్వండి. ఓకే, సో అప్లికేషన్ హోస్ట్ చేయాలి అంటే సర్వర్తో మనం కమ్యూనికేట్ కావాలి, సర్వర్తో ఇంటరాక్ట్ కావాలి. ఎలా ఇంటరాక్ట్ అవుతాం? ఆ సర్వర్కి తెలుగు రాదు, ఆ సర్వర్కి ఇంగ్లీష్ రాదు. ఓకే, సో ఆ సర్వర్కి ఈవెన్ జావా కూడా అర్థం కాదు, బై ద వే. ఓకే, ఆ ప్రోగ్రామింగ్ కూడా సర్వర్కి అర్థం కాకపోవచ్చు. సో మరి ఎట్లా ఇంటరాక్ట్ కావాలి అంటే, ఆ సర్వర్ లోపల there is something called operating system. There is something called operating system. ఏంటో ఆపరేటింగ్ సిస్టమ్? మార్కెట్లో చాలా ఉన్నాయి. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, రైట్, మ్యాక్ ఉంది, ఇంకేదో ఉంది. ఇప్పుడు నా ల్యాప్టాప్ ఏంటిది? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాం? ఓవర్ ద జూమ్ మాట్లాడుతున్నాం, రైట్? జూమ్ అనే అప్లికేషన్ ద్వారా మాట్లాడుతున్నాం. నేను ఇక్కడ డయాగ్రామ్ గీస్తున్నా. ఎలా గీస్తున్నా? పెయింట్ అనే అప్లికేషన్ పైన గీస్తున్నా. ఈ పెయింట్, జూమ్ ఆపరేటింగ్ సిస్టమ్కి తెలియదు, విండోస్ సారీ నా ల్యాప్టాప్కి తెలియదు. నా ల్యాప్టాప్కి ఏం తెలియదు, నాది డెల్ ల్యాప్టాప్. నా డెల్ ల్యాప్టాప్కి ఇవేమి తెలియవు. పెయింట్, లైనెక్స్, ఈ పెయింట్, జూమ్ ఇవేం తెలియవు. అవన్నీ ఎవరికి తెలుసు? ఆపరేటింగ్ సిస్టమ్కి తెలుసు, విండోస్కి తెలుసు. నా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఇది తెలుసు. ఏంటిది? జూమ్ తెలుసు. జూమ్ ఈజ్ ఎ విండోస్ కంపాటబుల్ అప్లికేషన్. పెయింట్ ఈజ్ అ Windows compatible application. Notepad is a Windows compatible application. Okay, I hope you got it. So ఈ బ్రౌజర్ ఇదేంటిది? ఈ గూగుల్ క్రోమ్, ఇట్స్ a Windows compatible browser. Now అదే అంటున్నాను. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు కన్వే, వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే, ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ మెషిన్ అండ్ మ్యాన్. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ మెషిన్ అండ్ మ్యాన్. సో ఇక్కడ యూజర్ ఉన్నాడు, మనిషి ఉన్నాడు, ఇక్కడ మెషిన్ ఉంది అంటే సర్వర్ ఉంది. సో ఈ మెషిన్ కి ఈ సర్వర్ కి మధ్య ఇంటర్ఫేస్ ఏంటిది?
ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్స్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్. సో హార్డ్వేర్తో యూజర్ ఇంటరాక్ట్ కావాలి అంటే అందులో ఓఎస్ ఇన్స్టాల్ చేసి ఓఎస్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఆ ఓఎస్ ఏం చేస్తుంది, ఆ హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అయ్యి ఓకే సో మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇంకా ఇంతకు మించి అవసరం లేదు. సో మన ఇంటెన్షన్ కూడా ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ పైన క్లాస్ తీసుకోవడం కాదు. మీరు ఒక సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అయితే మీకు 1 సెమిస్టర్ మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ పైన ఉంటుంది. బట్ మనకు అవసరం లేదు, మనకు బేసిక్ కాన్సెప్ట్ వస్తే చాలు. వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్? Operating system is the interface between user and hardware. Operating is the interface between machine and man. Clear? Yes sir. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏముంది, లైనక్స్ ఉంది, విండోస్ ఉంది, చాలా ఉన్నాయి. మరి మనం లైనక్స్ ఎందుకు నేర్చుకోవాలి? సో విండోస్ నేర్చుకోవచ్చు కదా. ఇంకా విండోస్ మనకు చిన్నప్పటి నుంచి అలవాటు, లైక్ మన ల్యాప్టాప్స్ అన్ని విండోస్ ల్యాప్టాప్సే. సో యూజర్ ఫ్రెండ్లీ ఉంటాయి. సో వై కాంట్ వి లెర్న్ విండోస్? వై కాంట్ వి వర్క్ ఆన్ విండోస్? వై షుడ్ వి వర్క్ ఆన్ లైనక్స్? That we'll try to understand. Okay, see basically okay, Linux is most popular. ఇప్పుడు మనం ఇందాక క్లౌడ్ చూసాం కదా, ఈ క్లౌడ్ లో 90% ఆఫ్ ద సర్వర్స్ ఆర్ లైనక్స్ సర్వర్స్. ఈ క్లౌడ్స్ ఏవైతే, ఏ క్లౌడ్ అయినా తీసుకోండి మీరు, AWS, Azure, GCP, అందులో 90% ఆఫ్ ద సర్వర్స్ ఏంటివి అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వర్స్. మరి లైనక్స్కి ఎందుకు అంత పాపులారిటీ, ఎందుకు అంత డిమాండ్? ఓకే, సో విల్ ట్రై టు అండర్స్టాండ్. సో బేసికల్లీ ఈ ఆపరేటింగ్ సిస్టంలో కర్నల్ అని కూడా ఉంటుంది. బై ద వే, సో ఎనీ ఆపరేటింగ్ సిస్టంలో ఒక కీ కాంపోనెంట్ ఉంటుంది. ఏముంటుంది అంటే కర్నల్ అని ఉంటుంది. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కర్నల్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఈ కర్నల్ యాక్చువల్లీ హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతుంది. యాక్చువల్లీ హార్డ్వేర్కి అర్థమయ్యేవి ఏంటంటే బిట్స్ అండ్ బైట్స్, అంటే 0s 1s హార్డ్వేర్కి అర్థమయ్యేది. సో హార్డ్వేర్కి అర్థమయ్యే భాషలో ఈ కర్నల్ హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతుంది. హార్డ్వేర్ కూడా కర్నల్కి రెస్పాండ్ అవుతుంది. కర్నల్ ఆపరేటింగ్ సిస్టమ్కి చెప్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్స్కి చెప్తుంది. మనం చూద్దాం, డోంట్ వరీ. ఓకే, నౌ మరి లైనక్స్ ఎందుకు నేర్చుకోవాలి? సో రైట్, సో బేసికలీ లైనక్స్ ఎందుకు నేర్చుకోవాలి అంటే లైనక్స్ ఈజ్ బేసికల్లీ ఓపెన్ సోర్స్. ఓకే, కొన్ని కీ ఫీచర్స్ చెప్తాను చూడండి. సో లైనక్స్ ఈజ్ బేసికల్లీ ఓపెన్ సోర్స్, అంటే దాని సోర్స్ కోడ్, దాని కోడ్ మార్కెట్లో అవైలబుల్ ఉంది. ఎవరైనా కూడా దాన్ని ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రీ టు డౌన్లోడ్, ఫ్రీ టు యూజ్. అవసరం అనుకుంటే దాని మీద ఎన్హాన్స్ కూడా చేసుకోవచ్చు. మీకు టాలెంట్ ఉంటే మీరు కూడా మీ ఓన్ లైనక్స్ ఓఎస్ డిస్ట్రిబ్యూషన్ని రిలీజ్ చేసుకోవచ్చు. ఓకే, లైనక్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? లైనక్స్ని లైనస్ టోరవాల్డ్ అనే అతను ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకే, సో నౌ సో అండ్ ఇది సేఫ్ అండ్ సెక్యూర్, వెరీ వెరీ సెక్యూర్. మీరు ఇప్పుడు మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పోల్చుకుంటే లైనక్స్ వెరీ సెక్యూర్. దీనికి వల్నరబిలిటీస్, బగ్స్ ఓకే సో చాలా తక్కువ. అంత ఈజీగా హ్యాక్ చేయలేము. ఎందుకు హ్యాక్ చేయలేము అంటే ఇట్స్ CLI, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో ఇప్పుడు మన విండోస్ ఉంది, విండోస్ మొత్తం ఏంటిది GUI మోడ్. ఇప్పుడు నేను ఎలా పెయింట్లో ఎలా చేస్తున్నాను, ఈ మౌస్ ఎలా, ఇప్పుడు మీరు చూస్తే ఈ యారో ఎలా మూవ్ అవుతుంది, త్రూ మౌస్, అన్ని క్లిక్స్ తోటి అయిపోతున్నాయి, మౌస్ ద్వారా అయిపోతున్నాయి. లైనక్స్లో ఎలా ఉంటుంది? CLI, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. విండోస్ ఏంటిది? GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇదేమో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, బట్ విండోస్ ఏంటిది? GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అండ్ లైనక్స్ మల్టీ యూజర్ మోడ్కి సపోర్ట్ చేస్తుంది, మల్టీ యూజర్ మల్టీ టాస్క్స్కి సపోర్ట్ చేస్తుంది. ఓకే, అండ్ ఆల్మోస్ట్ 0 డౌన్ టైం అనొచ్చు, నియర్లీ 0 డౌన్ టైం. అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు లెట్స్ సే విండోస్ ఉంది. సో మీరు 2-3 రోజులు మీ ల్యాప్టాప్ని రీబూట్ కానీ రీస్టార్ట్ కానీ చేయలేరు అనుకో, ల్యాప్టాప్ స్లో అయిపోతుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారో లేరో. బట్ లైనక్స్లో కొన్ని సర్వర్స్ సంవత్సరాలైనా సరే స్లో కావు, అప్ అండ్ రన్నింగ్లోనే ఉంటాయి. అంటే డౌన్ అంత కావు, అంత ఈజీగా డౌన్ కావు, నియర్లీ 0 డౌన్ టైం. సో నేను నా కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో కొన్ని సర్వర్స్ ఉండేవి, 10 years 15 years నుంచి కూడా అవి రన్ అవుతూనే ఉన్నాయి. ఓకే, అండ్ వెరీ వెరీ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. ఓకే, సో స్టెబిలిటీ ఉంటుంది, కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉంటుంది. సో కమ్యూనిటీ సపోర్ట్ అంటే ఏంటిది అంటే లైనక్స్ ఏమని చెప్పినా అదొక ఓపెన్ సోర్స్, దాని కోడ్ మార్కెట్లో అవైలబుల్ ఉంది.
ఓకే, సో ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంది. దీన్ని లైనస్ టోరవాల్ అనే అతను చేశాడు. సో ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంది, ఎవరైనా కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి కొన్ని వేల మంది కంట్రిబ్యూట్ చేస్తున్నారు. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి, మీరు గూగుల్లోకి వెళ్ళి సో లైనెక్స్ కోడ్ గిట్ హబ్ అని కొట్టండి, గిట్ హబ్ అరల్స్ లైనెక్స్ టోరవాల్ కోడ్ గిట్ హబ్ అని కొట్టండి. చూడండి ఇతనే. సో ఇది లైనెక్స్ యొక్క ఓపెన్ సోర్స్ కోడ్, ఎవరైనా కూడా క్లోన్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవసరం అంటే దీనికి మళ్ళీ కంట్రిబ్యూట్ బ్యాక్ కూడా చేయొచ్చు. మీరు ప్రాపర్ ప్రోగ్రామింగ్ వస్తే మీకు, మీరు దీన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి మీ ఫీచర్స్ని కూడా వీళ్ళకి ఇచ్చేయచ్చు, కంట్రిబ్యూట్ చేయొచ్చు. ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూషన్ అంటే దాన్ని. సో చూడండి ఎంతమంది ఉన్నారు దీనికి, 452K పీపుల్ ఫోర్క్ చేసుకున్నారు. అండ్ కంట్రిబ్యూటర్స్ ఎంతమంది ఉన్నారు, 15,000+ కంట్రిబ్యూటర్స్ ఉన్నారు. అంటే స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంది. ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్లీ వీళ్ళలో ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేస్తారు. అండ్ ఓపెన్ సోర్స్, ఫస్ట్ థింగ్ ఓపెన్ సోర్స్, మనీ పే చేయాల్సిన పని లేదు. అదే మీరు ఇప్పుడు విండోస్, మైక్రోసాఫ్ట్ పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడితే మైక్రోసాఫ్ట్ పే చేయాల్సి వస్తుంది డబ్బులు. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. yes or no? సో ఫర్ ఎనీ క్వశ్చన్స్? మీలో ఎవరైనా లైనక్స్ అడ్మిన్స్ ఉంటే మీరు ఇంకా ఇన్పుట్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఎనీవన్ లైనక్స్ అడ్మిన్స్? హలో, నో అన్న. సరే ఒకసారి ఈ లైనక్స్ జర్నీ కూడా చూద్దాం, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ లైనక్స్ జర్నీ ఎలా ఉందో చూద్దాం. సో యాక్చువల్లీ లైనక్స్ చాలా మందికి ఇది ఒక కన్ఫ్యూజన్ ఏంటిదంటే, యూనిక్స్ లైనక్స్ ఒకటేనా, యూనిక్స్ లైనక్స్ ఒకటేనా, మరొకటేనా? వాట్ డూ యూ థింక్? మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా? నాకు కొత్తలా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒకటే. సో నన్ను అడిగితే రెండు ఒకటే, టెక్నికల్లీ ఒకటి కాకపోయినా లాజికల్లీ ఒకటే. లైనక్స్ ఈజ్ అ వేరియంట్ ఆఫ్ యూనిక్స్, లైనక్స్ ఈజ్ అ ఫ్లేవర్ ఆఫ్ యూనిక్స్ అనొచ్చు ఓ రకంగా చెప్పాలంటే. బేసికల్లీ రెండు టెక్నికల్లీ ఒకటి కావు, టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ప్రకారం ఒకటే అంటే కావు. బట్ ఫంక్షనాలిటీ నన్ను అడిగితే ప్రిన్సిపల్స్ పరంగా లైనక్స్ ఈజ్ అ వేరియంట్ ఆఫ్ యూనిక్స్. ఓకే, సింపుల్గా చెప్పాలి అంటే ఈ డెల్టా ఈజ్ అ వేరియంట్ ఆఫ్ కరోనా, రైట్? సో సంథింగ్ లైక్ దాట్. సో యాక్చువల్లీ స్టార్టింగ్లో యూనిక్స్ ఉండేది. ఓకే, స్టార్టింగ్లో లైనక్స్ రాకన్నా ముందు, అంటే లైనస్ టోరవాల్ లైనక్స్ని ఇంట్రడ్యూస్ చేయకన్నా ముందు ఆపరేటింగ్ సిస్టమ్ ఏది ఉండేది అంటే యూనిక్స్ ఉండేది. అండ్ దిస్ ఈజ్ నాట్ ఓపెన్ సోర్స్. ఓకే, ఇది లైసెన్స్డ్ వన్, చాలా ఎక్స్పెన్సివ్ కూడా. సో మార్కెట్లో వీళ్ళు ఎవరు కొందరు ఉండేవాళ్ళు, లైక్ ఏఎక్స్, ఐబిఎం కంపెనీ ఉంది కదా, వీళ్ళు యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వర్స్ని ఇచ్చేవాళ్ళు. దాని వాటిని ఏమనేవాళ్ళు అంటే ఏఐఎక్స్ సర్వర్స్ అనేవాళ్ళు. చాలా ఎక్స్పెన్సివ్ అది. ఓకే, సో వాటిని ఆర్డర్ పెడితే వాళ్ళు డెలివర్ చేసేవాళ్ళు స్టార్టింగ్లో. అండ్ హూ ఎల్స్, ఐ థింక్ హెచ్పి వాళ్ళు. సో హెచ్పి వాళ్ళు హెచ్పి యూనిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్ చేస్తారు, హెచ్పి యూనిక్స్. దెన్ అప్పట్లో సన్ కంపెనీ ఉండేది, సో వాళ్ళు సన్ సోలారిస్ అని ఈ ఆపరేటింగ్ సిస్టమ్, ఇవన్నీ యూనిక్స్ ఫ్లేవర్స్. సో ఇవన్నీ పెయిడ్ వన్స్. ఓకే, ఇవన్నీ పెయిడ్ వన్స్. సో వీటిని వాడేవాళ్ళు. ఆ తర్వాత ఇవన్నీ ఏంటివి, మళ్ళీ ఓపెన్ సోర్స్ కాదు, లైసెన్స్డ్ వన్, మనీ పే చేయాల్సి వచ్చేది. ఆ తర్వాత లైనస్ టోరవాల్ ఏం చేసిండు అంటే యూనిక్స్ ప్రిన్సిపల్స్ నే వాడుకొని, ఓకే, ఏవైతే యూనిక్స్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటినే వాడుకొని ఓపెన్ సోర్స్ కర్నల్ని డెవలప్ చేశాడు. బేసికల్లీ లైనక్స్ ఇస్ ఎ కర్నల్. ఇన్ఫాక్ట్ ఇది కంప్లీట్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అనలేం లైనక్స్ని. యూనిక్స్ ఈజ్ అ కంప్లీట్ ఆపరేటింగ్ సిస్టమ్. లైనక్స్ ఒక రకంగా చెప్పాలంటే ఒక కర్నల్ని డెవలప్ చేసి మార్కెట్లో ఫ్రీగా పెట్టాడు. సో ఆ తర్వాత ఎవరైనా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఓన్ డిస్ట్రిబ్యూషన్స్ని కూడా రిలీజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను దీన్ని వాడుకొని ఇంకొంచెం 2-3 ఫీచర్స్ యాడ్ చేసుకొని మధు లైనక్స్ అని పెట్టుకుంటాను, నో ప్రాబ్లం. ఓకే, సో ఇదేంటిది బేసికల్ చూడండి, లైనక్స్ కెర్నల్ సోర్స్ కోడ్, సోర్స్ ట్రీ ఇది బేసికల్. ఓకే, సో ఇదంతా అది, ఇట్స్ లైనక్స్ కెర్నల్ సోర్స్ కోడ్ వాట్ ఎవర్. నౌ సో ఇది, సో ఇప్పుడు లైనక్స్ లెవెల్ ఫ్రీగా పెట్టేసరికి ఇంకా మార్కెట్ మొత్తం డైనమిక్గా చేంజ్ అయిపోయింది. అందరూ ఓపెన్ సైడ్ సోర్స్ సైడ్ వచ్చారు. సో ఇంకా లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ చాలా వచ్చినాయి. సో ఏంటి ఆ డిస్ట్రిబ్యూషన్స్? సో విల్ సీ నౌ. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే క్విక్లీ చూద్దాం. సో ఫీచర్స్ ఆఫ్ లైనక్స్ ఏంటిది? ఓపెన్ సోర్స్, సెక్యూరిటీ, స్టెబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, ఆల్రెడీ వి డిస్కస్డ్. దెన్ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్.
సో చెప్పాను కదా, ఎవరైనా కూడా దాన్ని ఎన్హాన్స్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో మార్కెట్లో ఉన్న ఫేమస్ డిస్ట్రిబ్యూషన్స్, సమ్ ఆఫ్ ద పాపులర్ డిస్ట్రిబ్యూషన్స్ ఏంటంటే ఉబంటు, డిబిఎన్ అని, సెంటోస్ అని, ఫెడోరా అని, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ అని, ఇప్పుడు అమెజాన్ వాడు కూడా ఒక డిస్ట్రిబ్యూషన్ ఉంది, అమెజాన్ లైనెక్స్ అని, సంథింగ్ లైక్ దాట్. ఓకే, ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్స్. ఓకే, సో అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. ఉబంటు ఏంది, యూజర్ ఫ్రెండ్లీ. ఓకే, సో సెంటోస్ ఎందుకు, సర్వర్స్కి యూజ్ చేస్తారు. రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ ఏంది అంటే ఎంటర్ప్రైజ్ లెవెల్లో, ఓకే, ఎంటర్ప్రైజ్ లెవెల్లో బిజినెస్ ఫోకస్డ్ కోసం. ఇట్లా రకరకాల డిస్ట్రిబ్యూషన్స్ని, ఫ్లేవర్స్ని మార్కెట్లో ఉన్నాయి. క్లియరా? ఎందుకు లైనెక్స్ని యూజ్ చేయాలి? ఆబ్వియస్లీ కాస్ట్, జీరో కాస్ట్, ఫ్రీ సోర్స్, పర్ఫార్మెన్స్, అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో లైనెక్స్ కెరీర్ ఆపర్చునిటీ చాలా ఉంటాయి. ఓకే, సో అందరూ దీన్నే వాడుతున్నారు, అందుకే కదా లైనెక్స్కి ఇంత డిమాండ్. దెన్ ఓకే, లైనెక్స్కి విండోస్కి డిఫరెన్స్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే, సోర్స్ కోడ్ లైనెక్స్ అయితే ఫ్రీ ఉంది, ఇప్పుడే మీకు చూపించారు. విండోస్ క్లోజ్డ్ వన్, దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? మైక్రోసాఫ్ట్ కంట్రోల్ చేస్తున్నారు. కాస్ట్ ఇది ఫ్రీ, దీనికేమో పేమెంట్ కావాలి. మీరు అనొచ్చు, అదేంటి సార్ నేను నా ల్యాప్టాప్లో ఓఎస్ ఇన్స్టాల్ చేసిన, నేనేం మనీ పే చేయాలి అంటే, మీరు వాడుతుంది జనరల్లీ క్రాక్డ్ వర్షన్ అయి ఉంటుంది అండ్ యువర్ ఇండివిజువల్ యూజర్. మీకు ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి మైక్రోసాఫ్ట్ డబ్బులు అడగదు. బట్ ఇఫ్ యువర్ ఆర్గనైజేషన్ ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి. ఓకే, కస్టమైజేషన్. సో లైనెక్స్ని మీకు నచ్చినట్టు మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, విండోస్ని అట్లా చేయలేం. సాఫ్ట్వేర్, సో ఇది మనం క్లాస్లో చూద్దాంలేండి, ఈ ప్యాకేజ్ మేనేజర్ ఏంటిది అవన్నీ ఏంటివని. సో ఇక్కడ ప్యాకేజ్ మేనేజర్స్ వాడతాం, ఇక్కడ ఏం చేస్తాం, .exe ఫైల్స్ని ఇన్స్టాల్ చేస్తాం. సో సెక్యూరిటీ, సో లైనెక్స్ జనరల్లీ మోర్ సెక్యూర్. విండోస్కి ప్రోన్ టు వైరసెస్, ఎప్పుడైనా కూడా వైరస్ అటాక్ చేయొచ్చు. సో యూజర్ ఇంటర్ఫేస్, ఓకే, సో ఇదేంది, మౌస్ GUI బేసికల్లీ విండోస్, ఇది CLI. పర్ఫార్మెన్స్ లైనెక్స్, ఓకే, ఎక్కడైనా కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇది విండోస్ స్లో కావచ్చు. యూసేజ్, సో రియల్ టైంలో, ప్రొడక్షన్ గ్రేడ్ సర్వర్స్లో, సూపర్ కంప్యూటర్స్లో, ఓకే, లైనెక్స్ వాడతారు. విండోస్ ఎక్కడ వాడతారు? నార్మల్ పర్సనల్ డెస్క్టాప్స్కి, ల్యాప్టాప్స్కి. సో ఫైల్ సిస్టమ్, సరే ఇది మనం తర్వాత చూద్దాం, ఈ ext4 ఏంటిది అవేంటిది అని. సరే ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, లైనెక్స్ బెటరా, విండోస్ బెటరా? ఏది కావాలి, ఏది ఇంపార్టెంట్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. Linux is important. Linux. సో యా, ఆన్సర్ వచ్చేసి రెండింటి దేంది దానికే. ఓకే, యా, మనకి ఇప్పుడు జాబ్ కావాలి. యా మనకి ఇప్పుడు జాబ్ కావాలి. సో వీఆర్ లెర్నింగ్ జాబ్ ఓరియంటెడ్ AWS DevOps. సో వీ విల్ లెర్న్ లైనెక్స్. బట్ అట్లానే విండోస్ తక్కువ కాదు, లైనెక్స్ ఎక్కువ కాదు. ఓకే, ఎవరైనా ఇప్పుడు లైనెక్స్ ఎక్కువ అనుకో, లైనెక్స్ సర్వర్లో మీరు ఒక మూవీ చూడండి, పాసిబుల్ అంత ఈజీ కాదు. మీరు లైనెక్స్ సర్వర్ మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకొని, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకొని మీరు దాంట్లో మూవీస్ చూడండి, దాంట్లో గేమ్స్ ఆడండి, పాసిబులా? కాదు. సో విండోస్ ఇంపార్టెన్స్ విండోస్దే. అట్లనే విండోస్ ఇంపార్టెంట్ అంటే అట్లా కూడా కుదరదు. మరి విండోస్ను ప్రొడక్షన్ గ్రేడ్ సర్వర్స్లో డిప్లాయ్ చేయండి, పాసిబుల్ కాదు. ఓకే, సో దేని సిగ్నిఫికెన్స్ దాందే, దేని రిలవెన్స్ దాందే. బట్ యా, సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ లైనెక్స్. ఎందుకు? 90% ఆఫ్ ద సర్వర్స్ ఆన్ క్లౌడ్ లైనెక్స్ OSని హోస్ట్ చేస్తున్నాయి. అండ్ సో జాబ్ రావాలి అంటే లైనెక్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. డన్? క్లియర్? హలో, ఐఎమ్ ఆస్కింగ్. నౌ టేక్ బ్రేక్. సో 8:05 అవుతుంది, 8:10 వరకు బ్రేక్ తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ అజెండా కూడా ఇప్పుడే చెప్తున్నాను చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఆపరేటింగ్ సిస్టమ్ని అంటే లైనెక్స్ కమాండ్స్ని ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఏదో పైన ప్రాక్టీస్ కాదండి, డీప్ డైవ్ చేస్తాం. ఆల్మోస్ట్ నేను ఒక 50 to 100 కమాండ్స్ మధ్యలో చెప్తాను. ఈ కోర్స్ అయిపోయేసరికి ఈజీగా మీకు 100 కమాండ్స్ వస్తాయి. సో ఎందుకు అంటే, నేనేం నమ్ముతా అంటే, మీ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే, ఓకే, మీ పునాది స్ట్రాంగ్ ఉంటే మీరు ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కట్టొచ్చు. ఓకే, సో ఇక్కడ ఫౌండేషన్ ఏంటి అంటే లైనెక్స్. మీకు లైనెక్స్ కమాండ్స్ డీప్గా వస్తే, లైనెక్స్ పైన ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటే మీరు డెవాప్స్ని ఈజీగా నేర్చుకోవచ్చు. సో మనం నెక్స్ట్ 3 to 5 days ఇన్ అండ్ అవుట్ లైనెక్స్ నేర్చుకుంటాం. మరి లైనెక్స్ ఎట్లా నేర్చుకోవాలి? మనకు ఒక సర్వర్ కావాలి, ఊరికే గాల్లో నేర్చుకోం కదా, మనకు ఒక సర్వర్ కావాలి, లైనెక్స్ సర్వర్ కావాలి. మరి ఆ సర్వర్ ఎక్కడ తెద్దాం? మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేద్దామా లైనెక్స్ని? ఓకే, నో ప్రాబ్లం. లేదు మనం ఏమైనా VMware వర్క్ స్టేషన్ ఇన్స్టాల్ చేసుకొని, సో వర్చువల్లీ లైనెక్స్ని ఇన్స్టాల్ చేద్దాము, నో ప్రాబ్లం, చేసుకోవచ్చు. కానీ ఇంతకన్నా బెటర్ ఆప్షన్ ఏంటిది అంటే, క్లౌడ్లో ఇన్స్టాల్ చేద్దాం. అంటే క్లౌడ్లో ఏం చేద్దాం,
ఒక క్లౌడ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఏడబ్ల్యూఎస్లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో ఒక సర్వర్ని స్పిన్అప్ చేసి అందులో ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేద్దాం. ఇలా కూడా చేసుకోవచ్చు మన ల్యాప్టాప్లో, బట్ అది ఇంకా అవసరం లేదు. వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ క్లౌడ్. సో క్లౌడ్ నేర్చుకోవాలి. క్లౌడ్ ఈజ్ ట్రెండింగ్ మార్కెట్. ఓకే, ఎక్స్పెక్టింగ్ యూ టు లెర్న్ క్లౌడ్. సో మనం క్లౌడ్లోనే లైనక్స్ సర్వర్ని స్పిన్అప్ చేసి ఆ సర్వర్లో ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ రకంగా మీరు క్లౌడ్ నేర్చుకుంటారు, లైనక్స్ నేర్చుకుంటారు. ఓకే, సో ఇప్పుడు బ్రేక్ తర్వాత ఏం చేద్దాము అంటే ఐ నీడ్ ఎ వాలంటీర్. ఐ థింక్ విద్యాసాగర్ యు ఆర్ దేర్ బ్రో. సో ఓకే, సో ఐ నీడ్ ఎ వాలంటీర్. సార్ ఒక ఫ్రీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. సో ఏడబ్ల్యూఎస్ వాడు 1 year ఫ్రీ టైర్ అకౌంట్ ఇస్తున్నాడు. సో అకౌంట్ క్రియేట్ చేద్దాం. దానికి ఏం కావాలి అంటే మీకు ఈమెయిల్ ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలి, అండ్ ఒక క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఉండాలి. ప్రిఫరబుల్లీ క్రెడిట్ కార్డ్. ఓకే, డెబిట్ కార్డ్ అయితే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఒకసారి లైవ్లో చూపిస్తా. అండ్ డోంట్ వరీ, మీరు క్రెడిట్ కార్డ్ ఇస్తున్నారు, మరి మీది సేఫా, ట్రాన్సాక్షన్ సెక్యూరా అంటే 100% సేఫ్ అండ్ సెక్యూర్. మీకు చెప్పకుండా 1 రూపీ కూడా కట్ చేయడు. సో స్టార్టింగ్లో 2 rupees కట్ అయితే ఒక 2-3 days తర్వాత అవి కూడా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి. వెల్స్ ఎనీవే 8 అవుతుంది. చలో 8:13 వరకు బ్రేక్ తీసుకోండి. ఆ తర్వాత మనం ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. విద్యాసాగర్ బీ రెడీ బ్రో. ఓకే. ఓకే, సో మనము ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసే ముందు ఒక్కసారి లైనక్స్ ఆర్కిటెక్చర్ కూడా చూద్దాం. సో ఇది ఇంపార్టెంట్ కాదు, బట్ మీకు ఒక ఐడియా రావాలి. సో లైనక్స్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్. సో సమ్ టైమ్స్ ఇంటర్వ్యూస్లో అడుగుతారు. సో ఇది చూడండి, సింపుల్గా చెప్పాలంటే దిస్ ఇస్ ఫైన్. సో ఇది అనిపిస్తుందా సింపుల్గా? నేను ఇక్కడ డెప్త్లో వెళ్ళట్లే. సో దిస్ ఇస్ లైనక్స్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్. సో అప్లికేషన్స్ ఉంటాయి, అప్లికేషన్స్, యూటిలిటీస్. ఇప్పుడు జూమ్ ఉందనుకో, ఇట్స్ అప్లికేషన్. ఓకే, సంథింగ్ లైక్ దాట్. ఆర్ యూటిలిటీస్, సమ్ యూటిలిటీస్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే యూజరు. ఓకే, ఇక్కడ యూజర్ ఉంటాడు. సో యూజర్ అప్లికేషన్కి వస్తాడు. సో రిక్వెస్ట్ ఎక్కడికి వస్తుంది? అప్లికేషన్కి. సో అప్లికేషన్ షెల్ కమాండ్ని ట్రిగ్గర్ చేస్తుంది. సో లైనక్స్ కమాండ్, షెల్ కమాండ్ అన్నా లైనక్స్ కమాండ్ అన్నా ఒకటే. ఆ కమాండ్ కర్నల్కి చెప్తుంది. ఓకే, సో కర్నల్ ఏం చేస్తుంది? హార్డ్వేర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తుంది. ఓకే, సో యూజర్ రిక్వెస్ట్ అప్లికేషన్కి వస్తుంది. అప్లికేషన్ నుంచి షెల్ కమాండ్ ట్రిగ్గర్ అవుతుంది. సో షెల్ కమాండ్ కర్నల్తో ఇంటరాక్ట్ అవుతుంది, కర్నల్ హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతుంది. దెన్ మళ్ళీ రెస్పాన్స్ కూడా అట్లనే ఉంటుంది. ఓకే, సో రెస్పాన్స్ ఏంటిది? సో హార్డ్వేర్ ఏమో కర్నల్కి అవుట్పుట్ ఇస్తుంది, కర్నల్ షెల్కి ఇస్తుంది, షెల్ నుంచి అప్లికేషన్కి వస్తుంది, అక్కడ నుంచి యూజర్కి వస్తుంది. సో అదే లైనక్స్ ఆర్కిటెక్చర్. నేను ఇంకా డెప్త్గా పోవట్లేను, అవసరం కూడా లేదు. ఓకే, సో మనమేం సెమిస్టర్ క్లియర్ చేయట్లేము, బట్ మీకు మోర్ ఐడియా కావాలి అంటే ఇలాంటి 2-3 లింక్స్ ఓపెన్ చేసుకోండి, చూడండి. సో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది, సో దాని హిస్టరీ ఏంటిది, ఎలా ఉంటాయి బేసికల్లీ ఒకసారి చూడండి. ఓకే, సో బట్ నో నీడ్. క్లియర్? చలో, సో నౌ వాట్ we will do, we are going to create a AWS free tier account. AWS వాడు 1 year పాటు, సో AWS వాడు 1 year పాటు మనకు అకౌంట్ ఫ్రీగా వాడుకోవచ్చు అని ఇస్తున్నాడు. ఫ్రీ టైర్ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాడు. ఎవ్రీ మంత్ 750 hours ఫ్రీగా ఇస్తున్నాడు. ఓకే, ఫ్రీ టైర్ ఇస్తున్నాడు, కానీ దర్ ఇస్ అ స్టార్ మార్క్, అంటే కండిషన్స్ అప్లైస్. సో మీరు ఓవర్ యూసేజ్ చేయొద్దు, ఇష్టం వచ్చినట్టు వాడొద్దు. ఎనీవే నేను చెప్పినట్టు మీరు ప్రాక్టీస్ చేస్తే, మిస్యూజ్ చేయకపోతే మీకు పెద్ద బిల్ ఏం పడదు. హార్డ్లీ 100 రూపాయలు కూడా పడదు. సో హార్డ్లీ 100 రూపాయలు కూడా పడదు. అది కూడా ఏంటిది? పే యాజ్ యూ గో సర్వీస్. ముందుకు ముందే కట్ చేయడు వాడు మీ అకౌంట్లో. వాడు బిల్ ఇస్తాడు, మీరు కట్టాలంటే కట్టుకోండి, లేదంటే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బిల్లు పడదు. సరే, హెవీ బిల్లు పడింది, మీరు ఫస్ట్ టైం వేవ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. యూ క్యాన్ సెండ్ ఎ మెయిల్, రిక్వెస్ట్ రేజ్ చేయొచ్చు దట్ ఐఎమ్ ఎ స్టూడెంట్, ఐఎమ్ యూజింగ్ ఫస్ట్ టైం, సో అన్నోయింగ్లీ ఐ ఎక్స్ప్లోర్డ్ సమ్ సర్వీస్, దానివల్ల నాకు బిల్లు పడిందని వాళ్ళకి ఒక మెయిల్ పెడితే వాడు వేవ్ ఆఫ్ కూడా చేస్తాడు ఏడబ్ల్యూఎస్ వాడు. సో లిటరల్లీ మీరు బిల్లు గురించి వరీ కావాల్సిన పని లేదు. ఓకే, సో బీ అష్యూర్డ్ యువర్ మనీ ఈజ్ సేఫ్. యువర్ మనీ ఈజ్ సేఫ్. సో హ్యాపీగా అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. సరే, అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి?
ఇప్పుడు చూద్దాం. సో ఏం చేద్దామంటే సింపుల్, లెట్ us ఆల్వేస్ రిలై ఆన్ గూగుల్. సో గూగుల్లోకి వెళ్ళండి, AWS ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేషన్ కొట్టండి. ఓపెన్ ఇనిషియల్ 1 or 2 links. You can see here. Okay, so aws.amazon.com. So AWS is Amazon one కాబట్టి మీ క్రెడిట్ కార్డ్ సేఫ్, డోంట్ వరీ. మీరు ఇప్పుడు అమెజాన్లో ఎట్లయితే మన ఆర్డర్ పెడితే క్రెడిట్ కార్డ్ ఇస్తారో ఇక్కడ కూడా అంతే. ఓకే, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది AWS ఫ్రీ టైర్, గెయిన్ ఫ్రీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ ద AWS ప్లాట్ఫామ్, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, క్రియేట్ ఫ్రీ అకౌంట్. So it will ask you to enter your email address. So let me enter Sri Durga mail. So account name em పెడుతున్నాను అంటే సేమ్ నేమ్ పెడుతున్నాను. సో Sri Durga. Okay, so verify email address. You got a code, Durga? Can you share? Yes, checking. So cool. So okay, now password set చేసుకోమంటుంది. So what I'll do, then same password పెడితే you can change later. Yeah, okay. Okay, continue. No thanks. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. ఏమడుగుతుంది? సైన్ అప్ ఫర్ AWS. సో ఇది ఎందుకు, బిజినెస్ పర్పసా పర్సనల్, ఏది పెట్టినా ఓకే, బెటర్ పర్సనల్ పెట్టండి. ఓకే, సో ఇక్కడ మీ డీటెయిల్స్ వస్తుంది. వాట్ షుడ్ బి, ఓకే, హూ షుడ్ వి కాంటాక్ట్ అబౌట్ దిస్. ఓకే, మీ నేమ్ మెన్షన్ చేయండి. సో ఐ మెన్షన్ దుర్గా, ఫుల్ నేమ్ శ్రీ దుర్గా. సో మొబైల్ నంబర్, మీ మొబైల్ నంబర్ చెప్పండి. కంట్రీ ఇండియా, ఏ అడ్రస్ ఇచ్చినా పర్లేదు. దిస్ ఇస్ నాట్ పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఆర్ బ్యాంక్ లోన్ వెరిఫికేషన్, ఏదైనా ఇచ్చుకోవచ్చు. అండ్ టెంపరీగా ఏదో హైదరాబాద్ ఇచ్చేస్తాను. ఓకే, సో నథింగ్ టు వరీ, ఏది ఇచ్చినా ఓకే, ఫైన్. ఐ హావ్ రెడ్ దట్ టర్మ్స్ అండ్ కండిషన్. కంటిన్యూ. నౌ ఇట్ విల్ okay. So what I'll do, I'll stop recording. So for the safety of Durga's credit card, I'll just stop recording till this page. ఈ పేజ్ అయిపోయేంత వరకు. Right. Confirm, like okay, transaction completed. Okay, so transaction completed. It is asking her to confirm her identity. So text message or voice call? Text message. So Anything is okay. India. Okay, mobile number once again. Okay, security check. ZR T, right? Check your mobile. Yeah. Right.
Continue. So primary purpose of account registration, personal use పెట్టండి or your wish, anything is fine. Personal use, ownership టైప్ ఇది కొత్తగా వచ్చింది, ఇంతకుముందు లేకపోయేది. సో ఇండివిజువల్ అని పెట్టండి. ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలే, ఐ థింక్ ఈ మధ్యలో వచ్చినట్టుంది. కంటిన్యూ. సో ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది. ఓకే, సో నా అదంతా అయిపోయిన తర్వాత పర్పస్ ఏంటిది? సో యాజ్ ఆఫ్ నౌ మీరు ఎందుకు యు ఆర్ లైక్ స్టూడెంట్ ఆఫ్ డెవాప్స్ ఆర్ స్టూడెంట్ ఆఫ్ AWS ఆర్ స్టూడెంట్ ఆఫ్ క్లౌడ్, ఆల్ ఆర్ లెర్నర్. సో వి విల్ యూస్ బేసిక్ సపోర్ట్ ఫ్రీ టైర్ వర్షన్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే కూడా మీకు దాని ఫీచర్స్ ఉన్నాయి, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. సో సెలెక్ట్ దిస్ వన్, బేసిక్ సపోర్ట్, అదర్వైజ్ మీకు బిల్ పడుద్ది. కంప్లీట్ సైన్ అప్. Okay, congratulations. So thank you for signing up AWS. Okay, done. We are activating your account, which should take only a few minutes. You will receive an email when this is complete. So go to the AWS management console. Yeah, that's it. Okay. Now sign up అయిపోయింది. Next what you need to do, you need to sign in. మీ దగ్గర ఇప్పుడు డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి you should sign in. So sign in కొట్టండి. జనరల్ అది 24 hours తీసుకుంటుంది. ఓకే, ఎనీవేస్ నేను ఇప్పుడు సైన్ ఇన్ చేస్తున్నాను. తన మెయిల్ ఐడి ఉంది నా దగ్గర. సో దిస్ ఈజ్ హర్ మెయిల్ ఐడి. ఇక్కడ రెండు ఉంటాయి, రూట్ యూజర్ ఉంటుంది, IAM యూజర్ ఉంటుంది. రూట్ యూజర్ ఈజ్ లైక్ ఓనర్. సో నౌ షీ ఈస్ ద ఓనర్ ఆఫ్ దిస్ అకౌంట్. సో రూట్ యూజర్ ఆర్ ఓనర్ ఈమెయిల్ అడ్రస్. నెక్స్ట్ పాస్వర్డ్, ఇదే పాస్వర్డ్. ఓకే, డన్. సో విద్యాసాగర్ లాగిన్ అయిపోయాడు. సో ఇది AWS యొక్క ఏంటిది యూజర్ ఇంటర్ఫేస్, డాష్ బోర్డ్. సో ఏం సర్వీసెస్ ఈ క్లౌడ్ వాడిస్తున్నాడు అంటే చూడండి, ఇక్కడ సర్వీసెస్లో మీరు ఏం చేయండి అంటే ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఇదేంది హోమ్ పేజ్ అనుకుంటా AWS. ఓకే, సో ఇది హోమ్ పేజ్. ఈ 3 డాషెస్ ఏంటివి? సో ఈ సర్వీసెస్ ఏంటివి? ఈ సర్వీసెస్లో ఇవేంటివి? ఒకసారి పైన చూడండి. ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం, ప్రతిదీ డిస్కస్ చేస్తాం. బట్ ఒకసారి మీరు చూడండి, హ్యావ్ ఎ లుక్. ఇవేంటివి? రీజియన్స్ అంట, నార్త్ వర్జీనియా అంట, ముంబై అంట, ఎక్స్క్యూజ్ మీ, సిడ్నీ, టోక్యో. చూడండి. ఓకే, సో ఫెమిలియర్గా అండి. పాయింట్ ఏంటి అంటే నేను చెప్పదలుచుకుంది, ఈ యూజర్ ఇంటర్ఫేస్తో ఇప్పటి నుంచి ఫెమిలియర్గా అండి. ఎందుకంటే నెక్స్ట్ 3-4 months మనం దీన్నే డైలీ ఓపెన్ చేస్తాం. సర్వీసెస్. ఓకే, నేను చెప్పాను కదా, వాట్ ఈస్ క్లౌడ్? క్లౌడ్ ఈజ్ సంథింగ్ విచ్ విల్ ఆఫర్ సర్వీసెస్ ఓవర్ ద ఇంటర్నెట్. ఏంటి ఆ సర్వీసెస్? అనలిటిక్స్, అప్లికేషన్ ఇంటిగ్రేషన్, బ్లాక్ చైన్, కంప్యూట్, కంటైనర్స్, డేటాబేస్. ఓకే, సో మీడియా సర్వీసెస్, రోబోటిక్స్, శాటిలైట్స్, సో వాట్ నాట్, మెషిన్ లెర్నింగ్, IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, గేమ్ డెవలప్మెంట్, స్టోరేజ్, బ్లా 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 బ్లా. సో ఈ సర్వీసెస్ అన్నీ ఆఫర్ చేస్తాం. ఓకే, సో AWS నుంచి ఈ సర్వీసెస్ అన్నీ ఆఫర్ చేస్తారు వాడు. మరి ఇప్పుడు అన్ని సర్వీసెస్ మనం నేర్చుకుంటామా? సో అన్నీ చూస్తే ఒక 200+ సర్వీసెస్ ఉన్నాయి. సో 200+ సర్వీసెస్ మనం నేర్చుకోము, దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, సో మనమేం నేర్చుకుంటాము అంటే మన డెవాప్స్ జర్నీకి ఏవైతే సర్వీసెస్ అవసరమో అవన్నీ నేర్చుకుంటాం. ఓకే, సో ఏవైతే డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటో, మీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటో అవన్నీ నేర్చుకుంటాం. ఆల్ రైట్. సో రేపటి నుంచి మనం ఏం చేస్తాం? సో ఈ AWSలో ఒక సర్వర్ని క్రియేట్ చేస్తాం. దాన్ని EC2 ఇన్స్టాన్స్ అంటారు. ఆ EC2 ఇన్స్టాన్స్లో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేస్తాం. ఆ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో మనం లైనెక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, ఒక 3 to 5 days కంప్లీట్ డీప్ డైవ్ ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తాం? ఆ తర్వాత 1 by 1 AWS సర్వీస్ ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటాం. ఓకే, గాట్ ఇట్? హలో, క్లియర్ అందరికి? సో నా చెప్పండి, ఎవరైనా మాట్లాడుతున్నారు. సో వన్ థింగ్, సో మీరు ఈరోజు క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే మీకు యాక్టివేట్ కావడానికి 24 hours పడుతుంది. సో మేబీ మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కార్డు పనిచేయదు, లేదంటే ఇంకేదో ప్రాబ్లం వస్తుంది. ఇట్ మైట్ టేక్ టైమ్ ఫర్ యూ టు రిజాల్వ్ ఇట్. సో ఈ లోపు మీకు ఇమ్మీడియట్గా ప్రాక్టీస్ చేయడానికి ఏమైనా సపోర్ట్ కావాలి అనుకుంటే ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి మేము 1 week ఫ్రీ అకౌంట్ మీకు ఇస్తాం, 7 days. సో ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి కూడా మేము ఒక 1 week పాటు మీకు ఫ్రీగా అకౌంట్ ఇస్తాము. డోంట్ వరీ. ద ఐడియా ఏంటంటే మీ ప్రాక్టీస్ ఆగొద్దు అనే ఉద్దేశంతో. బట్ డోంట్ రిలై ఆన్ ఇన్స్టిట్యూట్ అకౌంట్. ఇన్స్టిట్యూట్ అకౌంట్ ఏంటిది అంటే రెస్ట్రిక్టెడ్ అకౌంట్.
మీకు ఎండ్ టు ఎండ్ యాక్సెస్ ఉండదు. ఓన్లీ లిమిటెడ్ ప్రివిలేజెస్ ఉంటాయి, లిమిటెడ్ పర్మిషన్స్ ఉంటాయి. జస్ట్ మీరు ప్రాక్టీస్ ఆపకుండా మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇన్స్టిట్యూట్ నుంచి ఇస్తున్నాం. బట్ మీ ఓన్ అకౌంట్ ఉంటే ఏంటంటే మీరు ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లోర్ కాగలుగుతారు. ఓకే, ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లోర్ అవుతారు. మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. టెంపరీగా డెఫినెట్లీ మీరు మాకు రీచ్ అవ్వండి. రమణికి మీకు మీ పేరు పైన ఒక టెంపరీ అకౌంట్ ఇస్తాం, ఓన్లీ ఫర్ 7 days. ఆల్ రైట్, క్లియర్? సో దట్ మీకు ఎక్కడ కూడా షో స్టాపర్ కావద్దు, మీ లెర్నింగ్ మీ ప్రాక్టీస్ ఆగొద్దు అనే ఉద్దేశంతో. నా టాస్క్ ఫర్ యూ ఏంటిదంటే ఇమ్మీడియట్లీ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి, నాకు ఈ స్క్రీన్ షాట్ గ్రూప్లో పెట్టండి. ఓకే, ఈ స్క్రీన్ షాట్ గ్రూప్లో పెట్టండి. కెన్ యూ ఆల్ డూ ఇట్? అండ్ ఎవరైతే ఇంకా గ్రూప్లో రాలేరో, ఎవరైతే ఫస్ట్ టైం జాయిన్ అయ్యారో, ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైతే ఫస్ట్ టైం జాయిన్ అయ్యారో, సో వాట్ యూ డూ, మీరు ఓకే ఇందాక నేను చూపించాను కదా యూట్యూబ్ ఛానల్లో, మీరు డెమో అయినా చూడొచ్చు. ఒకసారి చూడండి యూట్యూబ్ ఛానల్ కూడా పైన చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ డెమో ఓపెన్ చేయండి, ఓపెన్ దిస్ డెమో. సో ఇందులో మీకు కోర్స్ కంటెంట్ ఉంటుంది, ఒకసారి చూడండి. సో యూ విల్ సీ కోర్స్ కరికులం, గో త్రూ దిస్. ఓకే, సో ఈ కోర్స్ కరికులం చూడండి. ఓకే, ఏవేవి కవర్ అవుతాయని మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ ఆల్సో మేబీ యూ కెన్ గో దిస్ ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్. సో లైక్ ప్రీవియస్ స్టూడెంట్స్ ఏవైతే అటెండ్ అయ్యారో మా దగ్గర, సో వాళ్ళ టెస్టిమోనియల్స్, సో వాళ్ళు వాట్సాప్ టెస్టిమోనియల్ ఇచ్చింది ఇక్కడ పెట్టాము. ఒకసారి చూడండి, 1 or 2 అయినా చూడండి. ఎందుకు అంటే మీకు ట్రస్ట్ వస్తుంది. ఓకే, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, దీస్ ఇన్స్టిట్యూట్ గైస్ ఆర్ డూయింగ్ జెన్యూన్ సర్వీస్ అనే నమ్మకం మీకు వస్తుంది. ఓకే, సో గో త్రూ దెమ్. ఏదైనా ఓకే, అట్లీస్ట్ 1 or 2 అయినా ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఎనీథింగ్ ర్యాండమ్గా మీకు నమ్మకం వస్తుంది. అన్నీ కాకపోయినా కొన్ని అయినా ఓపెన్ చేయండి, మీకు నమ్మకం వస్తుంది. నమ్మకం వచ్చిన తర్వాతనే కోర్స్కి ఎన్రోల్ కండి. ఓకే, సో యా, ఎనీ క్వశ్చన్స్? ఐ విల్ స్టాప్ రికార్డింగ్, యూ మే ఆస్క్ ఎనీ క్వశ్చన్. రేపు కూడా సేమ్ లింకే. బేసికల్లీ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, రికార్డింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను, మీరు ప్రాజెక్ట్స్ చేయాలి. ఓకే, సో ఇంటర్న్షిప్స్ మనం మేనేజ్ చేయొచ్చు, అది మనం ఈవెన్చువల్లీ క్లాస్లోనే చూద్దాం. బట్ కావాలంటే మా ఇన్స్టిట్యూట్ నుంచి కూడా మీకు ఇంటర్న్షిప్ ఇస్తాము, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఐడియా ఏంటి అంటే మీరు ప్రాజెక్ట్స్ చేయాలి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్. ఓకే, ఇప్పుడు మీకు వన్ ఆఫ్ ద శాంపుల్ ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది మన ఛానల్లోకి వస్తే. సో యూ విల్ సీ ప్లేలిస్ట్లోకి మళ్ళీ వెళ్తే ఒక శాంపుల్ ప్రాజెక్ట్ పెట్టాను. సో మీరు చూడండి, ఏది ప్రాజెక్ట్, ఎండ్ టు ఎండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అని ఒక శాంపుల్ ప్రాజెక్ట్ పెట్టాను. ఓకే, సో ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరు మల్టిపుల్ చేయాలి. ఓకే, మన కోర్స్ మొత్తం కూడా వేరెవర్ పాసిబుల్ మినీ ప్రాజెక్టులు, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, డైలీ బేసిస్లో టాస్క్స్ ఇవ్వడం, వీక్లీ వన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో మీరు ఈ కోర్స్ కంటెంట్ చూడండి, మొత్తం చూసిన తర్వాత కింద వస్తే మీకు కోర్స్ హైలైట్స్ ఉంటుంది, బెనిఫిట్స్ ఉంటుంది. ఐ థింక్ ఇది ఓల్డ్ అనుకుంటా. ఓకే, సరే అయినా కూడా మీరు చూడండి. సో మీకు డైలీ రికార్డింగ్స్ ఇస్తాము. సో డైలీ మార్నింగ్ డౌట్ సెషన్ ఉంటుంది. సో ఈవినింగ్ కూడా పెడతాం. డౌట్ సెషన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడతాం. సో వీక్లీ అసెస్మెంట్స్ ఉంటాయి, క్విజెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. సో పెయిడ్ వాట్సాప్ గ్రూప్ ప్రాజెక్ట్ అనేది జస్ట్ శాంపుల్ మాత్రమేనా, లేకుంటే అది ఎట్లా పెట్టుకోవచ్చు, దాన్ని కూడా పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చు. కానీ మీరు చెప్పే విధానం వేరే ఉంటుంది. సో ఫ్రెషర్స్ అయితే కంఫర్టబుల్ గా పెట్టుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ పర్సన్ ఏంటంటే ఇది ప్రాజెక్ట్ కాదు, మీకు ఇది ఒక డే టు డే టాస్క్. ఓకే, సో ఫ్రెషర్స్ కి ఇది ప్రాజెక్ట్, మీకు ఇది ఏంటిది ఒక టాస్క్. ఎక్స్పీరియన్స్డ్ కి ప్రాజెక్ట్ ఉండదు. ఎక్స్పీరియన్స్ కి ఏంటంటే కంపెనీయే ప్రాజెక్ట్. ఓకే, లెట్స్ సే ఇప్పుడు మీరు టీసీఎస్ లో పనిచేస్తున్నారు, టీసీఎస్ లో సమ్ ఏదో జొమాటోనో స్విగ్గీ అప్లికేషన్ కి వర్క్ చేస్తున్నారు. మీ ప్రాజెక్ట్ ఏంటిది స్విగ్గీ జొమాటో అనే ప్రాజెక్ట్. అందులో మీరు చేసిన వర్క్ ఏంటిది ఈ ఎండ్ టు ఎండ్ సెటప్ అంతా మీ వర్క్. ఓకే, సో లెట్స్ ఏ ప్రాజెక్ట్ బేస్డ్ కంపెనీ ఉంది, లెట్స్ మీరు స్విగ్గీలోనే పనిచేస్తున్నారు, మీ ప్రాజెక్ట్ స్విగ్గీయే. మీరు ఐడియాలో పనిచేస్తున్నారు, మీ ప్రాజెక్ట్ ఐడియానే. ఇది కాదు మీ ప్రాజెక్ట్. లేదు మీరు ఏదో బ్యాంకింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, మీ ప్రాజెక్ట్ నేమ్ ఆ బ్యాంక్ నేమే. ఇదేంటిది ఆ ప్రాజెక్ట్ లో మీ టాస్క్స్, ఎండ్ టు ఎండ్ టాస్క్స్. అదే ఫ్రెషర్ ఉన్నాడు, ఆయనకి ఇది ప్రాజెక్ట్. గాట్ ఇట్? హలో, ఎనీవే మనం ఆ సెషన్ సపరేట్ గా తీసుకుంటాము. సో మీకు ఆ సెషన్ కూడా సపరేట్ గా తీసుకుంటాము. చలో దెన్, యా, సో ఐ విల్ సీ యూ. మీకు ఏమైనా కన్సర్న్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, యూ క్యాన్ పింగ్ మీ. సో ఇమ్మీడియట్లీ కాల్ చేయకపోయినా పింగ్ చేయండి. సో వెన్ టైం పర్మిట్స్ డెఫినెట్లీ ఐ విల్ రిప్లై.
మధుకర్ ఆర్ గారు, చెప్పండి. ఇది కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుందండి ఇది? 4 months డ్యూరేషన్ అండి. ఓకే, 4 సరే months ఉంటుందా? ఒక్కసారి మీకు అది కూడా చూపిస్తాను ఆగండి. ఓకే. సో మీరు చూస్తే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4 months. ఇక్కడ 3.5 months ఉన్నా కూడా అప్ టు 4 months అవుతుంది. కొంచెం స్లోగానే వెళ్తుంది. అండ్ కంటెంట్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాము. ఇనిషియల్లీ చాలా స్లోగా చెప్తా, బట్ డేస్ పాస్ అవుతున్న కొద్దీ మనం పికప్ అవుతూ ఉంటాం. మెల్లిమెల్లిగా స్పీడ్ వెళ్తాం, మోడరేట్ స్పీడ్లో వెళ్తాం. సో డైలీ లైవ్ ఇంటరాక్టివ్ ట్రైనింగ్ సేమ్ టైంలో ఉంటుంది. డైలీ క్లాస్ మండే టు ఫ్రైడే ఉంటుంది. అప్పుడప్పుడు ఒకవేళ మధ్యలో కోర్స్ స్లోగా అయింది అనుకుంటే సాటర్డే కూడా తీసుకుంటా. డైలీ డౌట్ సెషన్స్ ఉంటాయి, మీకు నచ్చినప్పుడు ఉంటాయి, జనరల్లీ మార్నింగ్ ఈవినింగ్. సో వీక్లీ క్విజ్ ఉంటుంది, 24/7 ట్యూటరింగ్ అసిస్టెంట్స్ ఉంటుంది. బెనిఫిట్స్ ఏమున్నాయి? సో ఇవన్నీ బెనిఫిట్స్. సో సార్ ఒకసారి పీడిఎఫ్ గ్రూప్ లో పెట్టండి సార్. పెడతాను, ఇమ్మీడియట్లీ పెడతాను. సో మీరు యూట్యూబ్లో ఓకే సరే, ఎనీవే నేను పెడతాను. అండ్ మీరు కొందరికి ఎలా అంటే బ్యాచ్ ట్రాన్స్ఫర్ అంటే మధ్యలో కొన్ని క్లాసెస్ మిస్ అవుతారు, నెక్స్ట్ బ్యాచ్ వినొచ్చా అని అడుగుతారు. వేరే ఇన్స్టిట్యూట్లో ఏంటంటే మళ్ళీ పే చేయమంటారు. సో బట్ వి అండర్స్టూడ్, మీ కన్సర్న్ జెన్యూన్ అనుకుంటే బ్యాచ్ ట్రాన్స్ఫర్ కూడా అలౌ చేస్తాం. బ్యాచ్ ట్రాన్స్ఫర్ అండ్ బ్యాచ్ రిపిటేషన్ ఉంటుంది. రికార్డింగ్స్ వ్యాలిడిటీ 2 years ఉంటుంది. రికార్డింగ్స్ వ్యాలిడిటీ డైలీ ఇస్తాం. రికార్డింగ్స్ సార్ అంటే రికార్డింగ్ అంటే ఎలా సార్? అది యూట్యూబ్ ఉంటుంది, ఇస్తారా యాప్ లేకపోతే ఉంటుంది. నో యూట్యూబ్ కదా, మనకి యాప్ ఉంటుంది. మేబీ ఈ రికార్డింగ్ యూట్యూబ్ లో ఉంటుంది, బట్ అదర్వైజ్ మనకి యాప్ ఉంటుంది, యాప్ లో ఉంటుంది. ఓకే ఓకే, సో రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో నోట్స్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాము. రెజ్యూమే బిల్డింగ్ సెషన్ ఉంటుంది, నౌకరీ అకౌంట్, లింక్డ్ఇన్ అకౌంట్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మెటీరియల్. సో వేర్ ఎవర్ పాసిబుల్ డెఫినెట్లీ వీ విల్ హెల్ప్ యూ. ఓకే, సో ఇక్కడ లింక్స్ కూడా ఉన్నాయి, ఇందాక నేను చూపించాను కదా, ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్, యూట్యూబ్ ఛానల్ లింక్, ఓకే, లింక్డ్ఇన్ అకౌంట్ లింక్ ఉంది. సో లింక్డ్ఇన్లో నేను ఆఫ్ లేట్ ఈ మధ్య కాలం నుంచి యాక్టివ్గా ఉంటున్నాను. సో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను, ఫాలో కండి. ఓకే, సో ఇప్పుడు ఇందాక నేను చూపించాను కదా ఈ కంటెంట్, ఇది కూడా ఇప్పుడు ఈ సెషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తాను. సో మీకు లింక్డ్ఇన్లో వస్తుంది, డోంట్ వరీ. అండ్ ఎనీవే మన సైడ్ నుంచి డెడికేటెడ్ నోట్స్ కూడా ఉంటుంది. సో పీడిఎఫ్ ఫార్మాట్లో ఇస్తాము, అండ్ క్లాస్ నోట్స్ కూడా మీకు ఇస్తాము. అండ్ వాట్ ఎల్స్, దట్స్ ఆల్. మన వెబ్సైట్ mindcircuit.in, ఇక్కడ నుంచి మీకు యాప్ యాక్సెస్ ఉంటుంది. సో ఇది ఇంకా అండర్ రెనోవేషన్ ఉంది, అయినా కూడా మీరు ఒకసారి చూడండి. సో చూడండి, ఇన్ఫ్యాక్ట్ మీరు లాగిన్ కూడా కావచ్చు. లాగిన్ కొట్టండి, మీ మొబైల్ నేమ్తో లాగిన్ కండి, మొబైల్ నెంబర్ తోటి మీకు ఓటీపీ వస్తుంది, చూడండి. ఓకే.